Hello everyone. Hi guys. I hope you had a great weekend. So I hope మీరు చూసే ఉంటారు నా స్టేటస్ అనేది. సో ఈ రోజు మనం ఇక్కడ మాట్లాడేది ఏంటి అంటే స్టూడెంట్ సాఫ్ట్వేర్ స్టూడెంట్ అమెరికా ఎలా రావాలి అండ్ వచ్చిన తర్వాత అతనికి ఎన్ని కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, అసలు ఇక్కడ ఎలా ఉంటుంది సాఫ్ట్వేర్కి ఇక్కడ ఎలా ఉంటుంది అండ్ ఒక ఫుల్ టైం జాబ్ రావడం అనేది ఇట్స్ ఈజీ ఆర్ హార్డ్ లేదనంటే సో హౌ కెన్ వి సర్వైవ్ ఇన్ యుఎస్ఏ బీయింగ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇవన్నీ మాట్లాడుకుందాం. అండ్ మనకి ఈరోజు మన లైవ్లో శ్రీ జాస్తి అని చెప్పేసి తను సీనియర్ అసోసియేట్కి చేస్తున్నారు ఫుల్ స్టాక్ డెవలపర్గా. ఈ హ్యాడ్ 7 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. అతను వర్క్ చేసే టెక్నాలజీస్ వచ్చేసరికి రియాక్ట్ జేఎస్, యాంగ్యులర్ అండ్ నెక్స్ట్ జేఎస్, వీటి మీద అయితే వర్క్ చేస్తున్నారు. సో అతను రాగానే ఒకసారి అతన్ని క్లియర్గా మనం అడిగి తెలుసుకుందాం అసలు సాఫ్ట్వేర్ ఎలా ఉంది, ఈ రెసిషన్ టైంలో మనం సాఫ్ట్వేర్కి రావచ్చా రాకూడదా, ఒకవేళ వస్తే ఎలా సర్వైవ్ అవ్వాలి అండ్ ఏమేమి నేర్చుకోవాలి అండ్ సో ఫుల్ టైం జాబ్ ఇంటర్న్షిప్స్కి అప్లై చేయొచ్చా మనం లేదా, సో ఇఫ్ ఇన్ కేస్ ఇంటర్న్షిప్స్ కాకపోతే సో కన్సల్టెన్సీ త్రూ వెళ్ళాలా లేకపోతే ఫుల్ టైం జాబ్స్కి వెళ్ళాలా, ఈ టైమ్స్ ఒకవేళ ఫుల్ టైం అయితే ఎలా, మనం ఫుల్ టైం అనేది ఇట్స్ నాట్ ఈజీ టాస్క్ బట్ స్టిల్ అది పాసిబుల్ అవుతుంది. ఈ థింగ్స్ అనేది మనం ఇప్పుడు అతను అడిగి క్లియర్గా తెలుసుకుందాం. సో అతను ఒక ఫ్యూ మినిట్స్లో జాయిన్ అవుతారు. మీన్ వైల్ మనం ఒకసారి ఇంట్రడ్యూస్ చేసుకుందాం. సో అది గైస్, అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు మళ్ళీ జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్, సో శ్రీజాస్తి సో ఇక్కడ WeConnect Globe ఉంది కదా. సో WeConnect Globe is the first ever online platform that connects students with mentors from prestigious universities and renowned companies across the world. సో ఇక్కడ చూడండి అబ్రాడ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్. So he is having a 6 years of experience in data science and AI. He worked as a senior AI expert, and this is the person who is going to live with us today. So Mr. Sri Jasti and senior associate and 7 years of experience, and Mr. Ram Reddy, he is a MuleSoft developer and 7+ years of experience, and he is working with Azure DevOps and StreamSets and GraphQL. So ఇక్కడ మీరు శ్రీజాస్తితో కనుక పర్సనల్గా మాట్లాడాలన్నా సో ఈ ప్లాట్ఫామ్ www.weconnectglobe.com వెళ్ళి సో మీరు అతనితో మీటింగ్ షెడ్యూల్ చేసుకోవచ్చు. బట్ స్టిల్ చూద్దాం. సో బేసిక్ చాలా మందికి కొన్ని నార్మల్ క్వశ్చన్స్ ఉంటాయి, ఆ క్వశ్చన్స్ని అయితే ఇప్పుడు అడ్రస్ చేద్దాం మనం. మీన్ వైల్ గైస్, మీకే ఏమైనా డౌట్స్ ఉంటే సో మీరు సాఫ్ట్వేర్ పర్సన్స్ని ఏమైనా అడగాలి అని అంటే సింపుల్గా మనకు క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెక్షన్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీ క్వశ్చన్స్ ఇప్పుడే టైప్ చేయండి సో దట్ మేము మీ క్వశ్చన్స్ ని అడ్రస్ చేస్తాం. ఓకే, సో గో హెడ్ అండ్ టైప్ యువర్ క్వశ్చన్స్ ఆల్. మీరు ఈ చాట్ బాక్స్ లో ఇప్పుడు ఇక్కడ ఫ్లోటింగ్ మెసేజెస్ ఎన్ని పెట్టినా నేను చూడకపోవచ్చు. ఇక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అని ఉంది కదా, అక్కడికి వెళ్ళి మీరు క్వశ్చన్స్ కనుక టైప్ చేస్తే సో దట్ నేను మీ క్వశ్చన్స్ అన్నిటిని కవర్ చేయడానికి నాకు పాసిబిలిటీ ఉంటుంది. Hello. We got you. Thank you so much, Shubham. Finally, we got you. Trying to join through laptop, but Okay. option there. I think this is great. Yeah, Okay. it's a nice view. Thank you Okay. so much. Yeah, first of all, thank you so much, brother. ఈ టైం ఇచ్చి మీ బిజీ షెడ్యూల్ లో కూడా మీ టైం ఇచ్చి Sure. అట్లీస్ట్ నేను స్టూడెంట్స్ కి హెల్ప్ చేయాలి లేదంటే నాకు తెలిసింది షేర్ చేయాలి అని ముందుకు రావడం అనేది ఇట్స్ అ గ్రేట్ థింగ్ నవ్ డేస్. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ వీ రియల్లీ అప్రిషియేట్ దట్ ఎఫర్ట్స్. సో యా, మనం కొంచెం ముందుకెళ్తే ఈ కన్వర్జేషన్ లో గనక మనం ముందుకెళ్తే సో బేసికలీ ఫస్ట్ నా క్వశ్చన్ ఏంటంటే ఐ వాజ్ ఆల్వేస్ రెడీ టు హియర్ ద స్టోరీస్ బేసికలీ. ఓకే, సో how people struggled. Sometimes we might felt like we are very happy or else we were facing so many issues, but when we got to know about some people's stories, then we really understand where we are and how much struggles they have experienced. Yeah. ఇవన్నీ తెలిసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఓకే వీఆర్ ఇన్ ఏ గుడ్ స్టాండ్ అన్నట్టు అనిపిస్తుంది. Yeah. సో Yeah. ఓకే, సో క్విక్ గా ఇఫ్ మీరు కనుక ఒక 5 minutes లో మీ స్టోరీని కనుక ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే దట్ వుడ్ బి వెరీ గ్రేట్. So నా స్టోరీ చెప్పాలంటే From I came India. here in 2015. Mhm. Oh, from India. I was born in like middle class family, not like rich or poor, like middle class. So like how I'm from Andhra, Guntur basically. So నాకు స్టార్టింగ్ లో మాస్టర్స్ చేయాలని ఆలోచన లేదు అసలు. సో తర్వాత వెన్ ఐ రియలైజ్డ్ కి దట్ ఎవ్రీబడి ఈస్ ట్రావెలింగ్
ఓకే, వై యూ క్యాంట్. అప్పుడు ఇండియాలో నేను మెకానికల్ ఇంజనీర్ చేసి ఉండే. సో కొంచెం ఆపర్చునిటీస్ తక్కువ ఉన్నాయి అప్పుడు. అంటే నువ్వు తోప్ క్యాండిడేట్ అయి ఉండాలి. సో ఆ క్యాండిడేట్ మనం కాదు. సో నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అని చెప్పి ఆలోచిస్తే ఓకే వీ హ్యావ్ అదర్ ఆప్షన్స్ అని చెప్పి చూస్తే నాకు ఒక ఆప్షన్ కనిపించింది. నేను మెకానికల్ మీదే యూఎస్ వచ్చాను. మాస్టర్స్ నా ఫ్రెండ్స్ అంతా కొంచెం అటు ఇటు వాళ్ళు అప్పుడు కంప్యూటర్ సైన్స్ లో చేస్తుండే. సో కొంచెం నన్ను బ్రెయిన్ వాష్ చేసి అటు తీసుకెళ్లారు. ఓకే ఇదంతా కాదు, నీ సంగతి నాకు తెలుసు. సో నీ ఐడియా వింటుంటే నా ఐడియా నేను చెప్పాను అప్పుడు. ఓకే అలా మెకానికల్ సెట్ అవ్వకపోతే వీ కెన్ లుక్ ఆఫ్ ఫర్ ఐటీ జాబ్స్ అన్నట్లు. లైక్ హౌ యూ గైస్ ఆర్ డూయింగ్ సివిల్ చేసి ఆర్ కంప్యూటర్ సైన్స్ చేసి సివిల్ ఇంజనీరింగ్ అట్లా స్విచ్ ఎట్లా అవుతారో నేను అట్లా స్విచ్ అయ్యి మాస్టర్స్ అందులో చేసి ఐ స్ట్రగుల్డ్ ఎనఫ్. బేసికల్లీ ఫ్రమ్ ఎ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ మాస్టర్స్ అంతా 2 years స్ట్రగుల్డ్ అ లాట్. పార్ట్ టైమ్ జాబ్స్ అప్పుడు మాకు ఆన్ క్యాంపస్ తక్కువ ఉండే. సో యా ఐ మీన్ ఐ విల్ డిస్కస్ దట్ లేటర్ గానీ. బట్ యా మాస్టర్స్ చేసేటప్పుడు దెర్ వాజ్ అ లాట్ ఆఫ్ క్రౌడ్ ఆ టైంలో. 2015-2017 ఆ టైంలో దెర్ వాజ్ అ లాట్ ఆఫ్ క్రౌడ్. ఇప్పుడు ఎట్లా ఉంది ఎగ్జాక్ట్లీ మార్కెట్ సిచ్యువేషన్ ఎగ్జాక్ట్లీ సేమ్ ఉండే అప్పుడు. సో కన్సల్టెన్సీలు అవన్నీ పట్టుకొని జాయిన్ అయ్యి చేశాక కూడా దెన్ వి వర్ అనేబుల్ టు ఫైండ్ ఎ జాబ్. ఈవెన్ దో ఇంటర్వ్యూస్ కు స్కెడ్యూల్ అయినా కానీ దే నాట్ గెట్ బ్యాక్ టు యూ. అప్పుడు ప్రైమ్ వెండర్స్ కానీ ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ కానీ ఎక్కువ ఉండేవాళ్ళు అనమాట మార్కెట్ లో. సో అవన్నీ చూసి నేను యా ఐ మీన్ ఐ స్ట్రగుల్డ్ ఎనఫ్ మాస్టర్స్ వైజ్ కానీ ఆఫ్టర్ మాస్టర్స్ కానీ. During masters was the best time I would say for everybody, like those who are coming. That was the best time to enjoy, to get to know like what phase are you are in, and then where do you have to go. కొంతమంది ఉంటారు వాళ్ళు వెరీ ఫోకస్డ్ స్ట్రైట్ ఫార్వర్డ్. ఇండియాలో నేను పక్క ఇది వెళ్ళాలి ఇది చేయాలి అని చెప్పేసి నన్ను స్టార్ట్ చేస్తారు. సో వాళ్ళు ఇంకా ఎంజాయ్ చేస్తూ ఫుల్ టైం అప్లై చేసుకుంటూ ఇంటర్న్షిప్స్ అట్లా ఐ మీన్ అది వేరే. ఆ 2 years మాత్రం కొంచెం నువ్వు దగ్గర పెట్టుకొని చేస్తే కనుక ఎంజాయ్ చేస్తూ అట్ లైఫ్ చూసుకుంటూ చేస్తే కనుక పర్ఫెక్ట్ ఇది. సో నేను ఆ టైంలో కొంచెం కష్టపడ్డా కానీ నాకు అంత రిజల్ట్స్ రాలేదు. ఐ వాజ్ అప్సెట్ ఫర్ అ వైల్. ఐ మీన్ నేను మార్కెట్ లోకి నా ఓపీటీ కార్డ్ అంతా వచ్చాక 6 months మార్కెట్ లో ఉన్నాను. 6-7 months డిప్రెషన్. లైక్ అయ్యో కాల్స్ ఇస్తున్నాను నాకు ఇంటర్వ్యూలు రావట్లేదు, ఐ మీన్ రెస్పాన్స్ రావట్లేదు, ఇంటర్వ్యూలు కాల్ షెడ్యూల్ అవుతున్నాయి. స్టార్టింగ్ లో అయితే బాగా అయ్యాయి. ఒక డైలీ అట్లీస్ట్ 2 interview కాల్స్ అన్న అయ్యాయి నీతో, ఒక అట్లీస్ట్ ప్రైమ్ వెండర్ తో అయినా. అప్పుడు మనకి ప్రైమ్ వెండర్ కాల్ ఉంటుంది, ఇంప్లిమెంటేషన్ కాల్ ఉంటుంది, క్లయింట్ కాల్ ఉంటుంది. పక్క ఈ 3 అయితే పక్క 3 calls బేసిక్ గా. సో అట్లా స్ట్రగుల్ అవుతూ హియర్ ఐ యామ్ టుడే వర్కింగ్ ఫర్ ఫుల్ టైమ్. యా సో great to hear your story brother first of all. So, thank you so much. And okay, so మీరు 7 years ఇక్కడ ఉన్నారు, right? 7 or 10? More than 7. Almost Okay. 10. Oh, almost 10. రేపు ఆగస్ట్ కి 10 years. So yeah, this spending 10 years is very hard by leaving India basically. మీరు అట్లాంటి ఏమన్నా ఫేస్ చేశారా, లేదంటే అసలు అమెరికాని 10 years ఆఫ్ మీ జర్నీ కానీ లేకపోతే 10 years ఆఫ్ మీ ఎక్స్పీరియన్స్ కానీ ఏం చెప్తారు? అమెరికా ఇస్ అ గ్రేట్ ఆర్ ఎల్స్ ఇండియాలో ఇది మిస్ అయ్యాము ఏంటి మీకు మేజర్ గా రిగ్రెట్ ఏమైనా ఉందా? రిగ్రెట్ అనేది అయితే ఆబ్వియస్లీ ఎవ్రీబడి హ్యాస్ ద సేమ్ రిగ్రెట్, విల్ హ్యావ్ ద సేమ్ రిగ్రెట్, లైక్ ఫ్యామిలీ మిస్ అవటం. దట్ వాజ్ అండ్ ఫ్రెండ్స్. నీతో చిన్నప్పటి నుంచి ఉండి కొంతమంది అక్కడే ఉండిపోతారు, కొంతమంది ఇక్కడికి వస్తారు కదా. సో అట్లా అయితే నాకు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అయితే దట్ వాజ్ ద రిగ్రెట్. బట్ వర్క్ వైజ్ కానీ ఇక్కడ కల్చర్ వైజ్ కానీ చూసుకుంటే అమెరికా దిస్ ఈస్ ద బెస్ట్ కంట్రీ. నువ్వు ఎటు వెళ్ళినా కానీ ఐ మీన్ యునో ఎవ్రీ కంట్రీ విల్ హ్యావ్ అప్ అండ్ డౌన్స్, లైక్ ఇన్ఫ్లేషన్స్ అవన్నీ ఉంటాయి. సో దాంతో పోల్చుకుంటే ఐ వుడ్ సే దిస్ ఇస్ ద బెస్ట్ కంట్రీ టు వర్క్ వైజ్ కానీ. లైక్ ఇండియా అంటే కొంచెం ఎక్కువ యూనో తెలిసిందే కదా, ఇండియాలో కొంచెం మన ఎంత చూపించుకున్నా కానీ విల్ నాట్ గెట్ రికగ్నైజ్డ్. యా హియర్ అట్లా కాదు. ఇక్కడ you will get recognized. If you have a matter in you, then definitely you'll get recognized by anyone. Definitely your words matters actually. ఎందుకంటే so I had a 1 year of experience being a civil engineer ఇక్కడ. ఇండియాలో 3 years of experience ఉంది. సో నేను కూడా సేమ్ ఫీలింగ్ అయితే నేను ఎక్స్పీరియన్స్ అయ్యా. సో USA is the best place for work అని చెప్పేసి నేను అనుకుంటా. Definitely, yes. సో నేను అది ఎక్స్పీరియన్స్ అయ్యా వెరీ షార్ట్ గా.
అక్కడ చూసి ఇక్కడ చూసినాక. Yeah, సో డెఫినెట్లీ ఐ అగ్రీ విత్ దట్. exactly. సో ఇప్పుడు ఇప్పుడు మీరు మనం మెయిన్ టాపిక్ లో వస్తే, Mhm. సో ఇప్పుడు వచ్చే స్టూడెంట్స్ కి మీరు ఏం చెప్తారు? సో డైరెక్ట్ గా బ్యాచులర్స్ అయిపోయినాక రమ్మని చెప్తారా, లేకపోతే ఏదో ఒక దగ్గర జాబ్ చేయండి అని చెప్తారా? ఓకే, ఇక్కడ 2 things కన్సిడర్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను ఇందాక చెప్పా కదా, వెరీ ఫోకస్డ్ ఉంటారు వాళ్ళంతా అని చెప్పేసి. సో వాళ్ళు, బికాస్ దే హ్యావ్ ఎ క్లారిటీ ఇన్ వాట్ దే ఆర్ డూయింగ్, వాళ్ళు ఇక్కడికి వచ్చాక కానీ దే కెన్ ఈజీలీ గెట్ ఇన్. బట్ ఒక జాబ్ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక దట్ విల్ హెల్ప్ ఎ లాట్ టు గెట్ ఇన్ టు గెట్ ద ఆపర్చునిటీ. లైక్ ఇంటర్వ్యూ కాల్స్ కానీ, హెచ్ఆర్ నుంచి, వెండర్ కాల్స్ నుంచి కానీ, ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ అలాట్ ఇక్కడ. ఇప్పుడు చూస్తున్న కరెంట్ మార్కెట్ సిచ్యువేషన్ చూస్తుంటే నీకు మినిమం 6 years అడుగుతున్నారు. ఫుల్ టైం ఓకే, ఫుల్ టైం 2 years పెట్టుకో. నేను కాంట్రాక్టింగ్ అండ్ ఫుల్ టైం రెండు మాట్లాడుతున్నా. ఫుల్ టైంకి వచ్చేసి అయితే నీకు మినిమం 1 year అడుగుతారు. 1 year అడిగి ప్లస్ AI related everything should be in your for a product manager or a program manager, what వాళ్ళ టెక్నికల్ స్కిల్ సెట్ ఏంటి, ప్రోగ్రామింగ్ సైడ్, మేనేజింగ్ సైడ్, అట్లా ప్రోడక్ట్ సైడ్ ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. వాళ్ళకి డెవలప్మెంట్ సైడ్ అవన్నీ నాలెడ్జ్ ఉండదు. సో నౌ దే ఆర్ ఆస్కింగ్ ఎవ్రీథింగ్. జావా అడుగుతారు, జావా స్క్రిప్ట్ అడుగుతారు, రియాక్ట్, యాంగులర్, AI, పైథాన్, లైక్ మెషిన్ లెర్నింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద జాబ్ డిస్క్రిప్షన్. సో అవన్నీ చూసుకుంటే I would recommend those who are planning to US anytime, not just now, anytime జాబ్ ఎక్స్పీరియన్స్ తీసుకొని ఇండియాలో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా స్ట్రాంగ్ అవుతారు. ఎందుకంటే ఇండియా జాబ్ కల్చర్ డిఫరెంట్ ఉంటుంది మన యుఎస్ జాబ్ కల్చర్ కంటే. ఈవెన్ నేను అట్లాంటి నేను మీరు చెప్పేది ఏంటి, నేను వస్తా ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత అని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చా. దట్స్ వై ఐ ఫేస్డ్ దట్ గ్యాప్ అనమాట, కొంత గ్యాప్. అండ్ ఇంకొకటి చెప్పాలి ఏంటంటే, ఎవరైతే కెరీర్ ఫోకస్డ్ అట్లా ఉంటారో వాళ్ళు ఎక్కువ ప్రాజెక్ట్స్ చేస్తుంటారు, ఇంటర్న్షిప్స్ ఇంజనీరింగ్ నుంచి. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ బేస్ తీసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంటర్న్షిప్స్ ట్రై చేయటం మళ్ళీ. ఈవెన్ దో ఇఫ్ యూ హ్యావ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇండియా, అది ఇక్కడ చూపించుకుంటే నీకు ఆపర్చునిటీ ఎక్కువ వస్తుంది. ఇంకా నీకు కాల్స్ కానీ అదంతా వచ్చి దాన్ని మళ్ళీ నువ్వు ఒకవేళ కాల్ వచ్చిన తర్వాత ఓకే యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ దిస్ పొజిషన్ అనే టైప్ లో ఉండకుండా చూసుకోవాలి. యా, సో డెఫినెట్లీ ఐ అగ్రీ విత్ దట్ వన్. సో బేసికలీ ఇప్పట్లో అన్ని డిస్క్రిప్షన్ లో అన్ని ఉంటాయి. మనమేమో ఒకటి నేర్చుకొని ఒక కొండకి రాయేయాలనుకుంటాం. బట్ సో బేసికలీ వీళ్ళు అన్ని అడుగుతుంటే, ఈవెన్ దో లైక్ సమ్ టైమ్స్ అనిపిస్తుంది, ఓ ఇవన్నీ నేర్చుకోవాలా అంటే, ఇవన్నీ నేర్చుకున్న వాళ్ళు కూడా ఉంటారా అన్నట్టు అనిపిస్తుంది ఆ డిస్క్రిప్షన్ చూస్తే. సో ఓకే, సో సపోజ్ ఇఫ్ ఇన్ కేస్ ఒక స్టూడెంట్ ఉన్నాడు అండ్ హీ హ్యాడ్ ఎ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇండియా అండ్ హీ కేమ్ హియర్ అండ్ హీ స్ట్రగుల్డ్ ఎ లాట్ అండ్ హీ లెర్న్ అ లాట్, అండ్ సో అతనికి ఇంటర్న్షిప్ వచ్చే ఛాన్సెస్ ఎలా ఉంటాయి? 1 year అయిపోయిన తర్వాత సిపిటి లో ఉంటారు కదా, ఇంటర్న్షిప్స్ వచ్చే ఛాన్సెస్ ఎలా ఉంటాయి? ఆ రోడ్ మ్యాప్ అనేది ఏంటి? సో ఇప్పుడు లెట్స్ సే విల్ టేక్ లైక్ డేటా ఇంజనీరింగ్ కానీ, డేటా అనలిస్ట్ కానీ, లైక్ ఏఐ సైడ్ చూసుకుందాం. ఇప్పుడు అతనికి 1 year ఎక్స్పీరియన్స్ ఉంది ఇండియాలో. ఇక్కడికి వచ్చిన తర్వాత వాట్ ఈస్ హీ డూయింగ్? జస్ట్ మాస్టర్స్ చేస్తున్నాడా, లేకపోతే ఎక్స్ట్రా ఏమైనా కోర్సులు నేర్చుకుంటున్నాడా? లైక్ అతను ఒక డేటా అనలిస్ట్, డేటా ఇంజనీర్ తీసుకుందాం, ఆర్ ఫుల్ స్టాక్ ఇంజనీరింగ్ తీసుకుందాం. అతను కెరియర్ ఫోకస్ ఫుల్ స్టాక్ ఇంజనీరింగ్ అయితే కనుక 1 year జాబ్ చేశాడు, అది సరిపోదు. ఆ నాలెడ్జ్, ఆ 1 year అంటే ఇప్పుడు 2 years ఇక్కడికి వచ్చి మాస్టర్స్ చేస్తారు కాబట్టి ఆ 2 years లో ఇంకా చేంజెస్ వస్తాయి. సో హీ నీడ్స్ టు బి అప్డేటెడ్ విత్ దట్ టెక్ అప్ స్కిల్లింగ్ అనేది దాంతో పాటు. ఎందుకంటే యూ ఆల్రెడీ హ్యావ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ దెన్ యూఆర్ డూయింగ్ మాస్టర్స్ వేర్ యూ లెర్న్ మోర్. అపార్ట్ ఫ్రమ్ దట్ తను ఏదైతే వెళ్తున్నాడు, ఇప్పుడు ఫుల్ స్టాక్ అంటే జావా వస్తుంది, .NET వస్తుంది, లేకపోతే రియాక్ట్, యాంగులర్, నోట్ జేఎస్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో వీటిలో అప్ స్కిల్లింగ్ నేర్చుకోవాలి తను, ఎక్స్ట్రా టైం పెట్టి. అపార్ట్ ఫ్రమ్ మాస్టర్ సబ్జెక్ట్స్ హీ నీడ్స్ టు బి లైక్ proactive in learning these extra skills also, technical skills wise, development side వస్తాయి కనుక. సో అది నేను రికమెండ్ చేస్తా. అండ్ అది చేస్తున్నప్పుడు ఇంటర్న్షిప్స్ కి ఎట్లా అప్రోచ్ అవ్వాలి అనేది, నీకు 1-2 జాబ్స్ అప్లై చేస్తే రాదు. 1-2 చేస్తే నీకు 0.1 కాదు కదా, 0.001% కూడా నీకు కాల్స్ రావు. ఒక 100-150 చేసుకుంటే ఏంటి, రోజుకి అప్లై చేస్తూ కూర్చుంటే లైక్ మినిమం 30-50 అయినా చేయాలి నువ్వు. చేసిన తర్వాత దేర్ మైట్ బి అ ఛాన్స్ దట్ యూ విల్ గెట్ ఛాన్స్ ఇన్ టు ఇంటర్న్షిప్స్ కానీ అట్లా. అది నేను ఒకటైతే రికమెండ్ చేస్తా అందరికి. లైక్
అపార్ట్ ఫ్రమ్ మాస్టర్ సబ్జెక్ట్స్, వాళ్ళు ఏదైతే నేర్చుకోవాలనుకుంటున్నా, దేంట్లో అయితే ఏ కెరియర్ ఫోకస్ అయితే ఉన్నారో దాంట్లోకి ఎక్కువ నేను ఫోకస్ చేయమని చెప్తా. ఓకే. అండ్ ఇంటర్న్షిప్స్ నాట్ ఈజీ. ఒక్కసారి ఇంటర్న్షిప్ వచ్చిందంటే యూల్ హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు గెట్ ఇన్ టు ఫుల్ టైమ్ సేమ్ దాంట్లో. ఐ మీన్ మనకి అన్ని వీసాస్ ఉంటాయి కాబట్టి కొంతమంది స్పాన్సర్షిప్ చేస్తారు, కొంతమంది చేయరు. బట్ వీ హ్యావ్ టు పిక్ ద రైట్ గై దేర్. ఇంటర్న్షిప్ లో పిక్ చేసుకునేటప్పుడు స్పాన్సర్షిప్ అడగాలి. లేదు ఇవన్నీ కాదు అనుకుంటే కనుక వీ కెన్ వర్క్ ఆన్ జస్ట్ W2 ఆల్సో. జస్ట్ ఓపీటీ కార్డు ఉంటే W2 మీద పని చేయొచ్చు ఫర్ ద టైమ్ బీయింగ్ విత్ ద కరెంట్ మార్కెట్. వాళ్ళు W2 మీద వెళ్ళిపోయి వాళ్ళ పేరు డైరెక్టర్ రన్ చేస్తారు. వాళ్ళకి దే నాట్ హ్యావ్ ఎనీ కనెక్షన్ విత్ దమ్ ఫర్ ద టైమ్ బీయింగ్. 6 months ఉంటే 6 months, 1 year ఉంటే 1 year కాంట్రాక్ట్ వాళ్ళు W2 మీద చేసుకోవచ్చు, ఓపీటీ కార్డ్ సిపిటీ మీద. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ సో ఇప్పుడు నాకు ఉన్న ఒక క్వశ్చన్ ఏంటంటే బ్రదర్, ఇట్స్ ఛాలెంజింగ్ క్వశ్చన్ అనుకోవచ్చు మేబీ. సో బీయింగ్ ఏ సివిల్ ఇంజనీర్, వీ డోంట్ హ్యావ్ ఎనీ కన్సల్టెన్సీస్ టు సర్వైవ్ ఇన్ USA. Okay, but we have to apply for a full-time jobs, and we have to apply for a number of jobs, and we have to get into the interview, face-to-face interview, and so ఈ kind of thing ఉంటుంది. So how it would be if we don't have any consultancies in software engineering? అమెరికా అనేది ఎలా ఉంటది? డెఫినెట్లీ కన్సల్టెన్సీస్ ఉండటం వల్ల ఈజీ జాబ్ ఆపర్చునిటీస్ అవన్నీ ఉన్నాయి. ఫుల్ టైం ఏంటంటే ఇఫ్ దే విల్ గ్రేడ్ యూ అలాట్. ఇంటర్వ్యూస్ ఒక కాల్ 2 కాల్తో ఉండదు. కొంతమంది 6 interviews మినిమం ఉంటాయి. 2 టెక్నికల్ రౌండ్స్, మేనేజరల్ రౌండ్, బిహేవియరల్ రౌండ్ అని చెప్పేసి ఉంటది. కొంతమంది అయితే లైక్ అమెజాన్ చూసుకుంటే నువ్వు వాళ్ళ కొన్ని ఆర్గనైజేషన్స్ కి అయితే 12 rounds అట్లా ఉంటది అనమాట. డిపెండ్స్. సో కన్సల్టెన్సీస్ లేకపోతే కొంచెం కష్టం అవుతుంది. బట్ నీ దగ్గర మ్యాటర్ ఉంటే ఫుల్ టైమ్ కెరియర్ ఫోకస్డ్, అది ఫుల్ టైమ్ కొంచెం టైం పడుతుంది. యూ హ్యావ్ టు బి వెరీ ప్రొయాక్టివ్. జస్ట్ ఫుల్ టైం వెళ్ళాలి అనుకుంటే కనుక నేను ఫస్ట్ సెమిస్టర్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఫర్ ఏ స్టూడెంట్ హూ ఆర్ కమింగ్ ఫ్రమ్ ఇండియా ఒక 6 months పడుతుంది వాళ్ళకి అడ్జస్ట్ అవడానికి. 2 to 3 months పక్కా టు అడ్జస్ట్ టు గెట్ టు ద ఎన్విరాన్మెంట్ అదంతా. బట్ ప్రాపర్ గా వాట్ ఈస్ వాట్ అనేది తెలియడానికి నీకు 6 months పడుతుంది. దట్ ఈస్ మార్జిన్ టైం. ఆ తర్వాత ఎవ్రీబడి షుడ్ బి ఫోకస్డ్ లైక్ ఏంటి అనేది. కన్సల్టెన్సీస్ లేకపోతే ఎక్కువ ఫుల్ టైం చేస్తే కనుక నువ్వు రోజు అదే పనిగా ఆ పార్ట్ టైం వీక్లీ 20 hours ఏమో చేసుకొని మిగతా టైం అంతా నువ్వు దీంట్లో పెట్టాలి. ఆర్ ఎవరన్నా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఉన్నా లేకపోతే సీనియర్స్ ఉన్నా వాళ్ళ దగ్గర నుంచి టిప్స్ తీసుకొని ఏం చేయాలి ఏంటి అనేది. కన్సల్టెన్సీ వద్దు అనుకుంటే నాకు ఫుల్ టైమ్ ఈజ్ నాట్ ఈజీ. దే విల్ గ్రైండ్ యూ ఇన్ అండ్ అవుట్. టెక్నికల్ రౌండ్ అయితే తిప్పి డెవలప్మెంట్ వచ్చేసరికి తిప్పుతారు. ఇక్కడ హైఫై కంపెనీస్ తిప్పుడు మనమే మర్చిపోతాం. సో ఉంటది. అదొకటి రికమెండ్ చేస్తాను నేను వాళ్ళకి, కన్సల్టెన్సీ త్రూ కాకుండా. అంటే కన్సల్టెన్సీ ఎందుకు అంటే ఇట్స్ అన్ ఈజీ వే టు గెట్ ఇన్ టు అ జాబ్ విత్ ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ద నేమ్ హియర్, బట్ విత్ ఎక్స్పీరియన్స్ కానీ దే విల్ చేంజ్ కదా. సో అందుకని కొంచెం ఈజీ అవుతుంది అలా అక్కడ. బట్ అది కూడా ఇప్పుడు ఇట్స్ బీన్ డిఫికల్ట్. ఇట్స్ నాట్ ఈజీ. దిస్ ఫేజ్ ఈస్ లైక్ వాట్ ఐ హావ్ సీన్ లైక్ బ్యాక్ ఇన్ 2015, 2017 నా టైంలో ఎట్లా ఉందో ఆ టైం నేను చూస్తున్నా కొంచెం డిఫికల్ట్ గా ఉంది. ఇంకా ఇప్పుడు ఇంకా రెసిషన్ తగ్గుతుంది అని చెప్పేసి అన్నారు, కానీ స్టిల్ దేర్ ఈస్ రెసిషన్ ఇన్ 2024. యూ కుడ్ ఇమాజిన్ like how software industry has gone turn to. It was very hard. సో ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ ని మన కొంచెం ఎన్లార్జ్ చేస్తే, సో పీపుల్ లైక్ స్టూడెంట్స్ ఏంటి అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు బికాస్ ఆఫ్ దీస్ కన్సల్టెన్సీస్, లేకపోతే ఈవెన్ దో దే పాస్డ్ అవుట్, ఇండియాలో పాస్డ్ అవుట్ అయిపోయారు. సో వాళ్ళ ఫ్రెండ్ వచ్చిండో ఎవరో ఒకళ్ళు అందరూ వచ్చేసారు బేసికలీ. సో వీళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు ఆ మాస్టర్స్ మీద ఫోకస్ చేయట్లేదు ఫస్ట్ థింగ్. అండ్ ఆ తర్వాత జాబ్స్, ఫుల్ టైం జాబ్ అనేది వీళ్ళు అసలు అప్లై చేయట్లేదు. అండ్ వాళ్ళకి తెలుసు, సో డెఫినెట్లీ నాకు అది రాదు అని చెప్పేసి వాళ్ళే అనుకుంటున్నారు. ఇలా అనుకున్న తర్వాత కన్సల్టెన్సీ మీద డిపెండ్ అవుతున్నారు. సో ఇట్స్ ఓకే, దే ఆర్ డూయింగ్ ఏ గ్రేట్ జాబ్ అండ్ దే ఆర్ ట్రైంగ్ టు పుష్ హిమ్ ఇన్ టు ఎనీ ఆర్గనైజేషన్. సో ఆ తర్వాత నేర్చుకుంటారా అంటే దే ఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ దట్, దే ఆర్ డిపెండింగ్ ఆన్ సమ్ వన్ హూ ఈస్ అ సపోర్టర్. ఓకే, దీన్ని మీరేం చెప్తారు? సో ఇంకెక్కడ ఇప్పుడు ఈ పర్సన్ ఇంకొకటి ఏంటంటే మళ్ళీ ఇంకొక సెకండ్ జాబ్ కి అప్లై చేద్దాము. సెకండ్ జాబ్ కి ఇప్పుడు ఇది అయిపోయింది, వాడు సపోర్టర్ పెట్టేసి అయిపోయింది. సో హీఈస్ వర్కింగ్ అండ్ హీఈస్ పెయిడ్, హీ గెట్ పెయిడ్ అండ్ ఇతనికి కూడా కొంత మిగులుతుంది. అండ్ సెకండ్ జాబ్ కి వెళ్దాం అనుకుంటున్నారు. నేను
సింపుల్ గా ఒకటి చెప్తా, దే విల్ నాట్ సర్వైవ్ ఫర్ లాంగ్ టైం. దే విల్ నాట్ సర్వైవ్ ఫర్ లాంగర్ టైం ఇఫ్ దే ఆర్ డూయింగ్ అదంతా నేర్చుకోవాలి. ఇప్పుడు ఓకే, నీకు కన్సల్టెన్సీ పట్టుకుని జాబ్కి వెళ్ళావు, అదొకటి ఈజీ వే అనుకున్నావు టు గెట్ ఇన్ టు జాబ్. యూ గాట్ ఇన్ టు జాబ్. వాట్ యూ హ్యావ్ టు డూ, యూ హ్యావ్ టు వర్క్ టు ఇన్ ఆర్డర్ టు గెట్ బెటర్ ఇన్ ఇట్. ఎందుకంటే నీకు దగ్గర లేదు కాబట్టి నువ్వు అట్లీస్ట్ కొంచెం స్కిల్స్ ఉంటే నువ్వు నేర్చుకొని సర్వైవ్ అవుతావు జాబ్ లో. ఒకవేళ లేదనుకో, నువ్వు ఎన్ని జాబులు చేసినా కానీ మహా అయితే ఒక 3 months అంతే. నీకు ప్రాజెక్ట్ అర్థం చేసుకోవడానికి నీకు టీము ఒక 2 weeks టైం ఇస్తారు టు గో త్రూ దట్ కోడ్ బేస్ కానీ, ఆర్ టు అండర్స్టాండ్ ఓవరాల్ ద ప్రాజెక్ట్, ఆర్ లైక్ ఇఫ్ అన్ అప్లికేషన్ ఇస్ ఆల్రెడీ బిల్ట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద కోడ్ బేస్ అనుకుంటే కనుక దే విల్ గివ్ యూ సమ్ టైమ్. ఫర్ కాంట్రాక్ట్ దే విల్ నాట్ హ్యావ్ దట్ ఆపర్చునిటీ. ఐ డోంట్ నో నౌ, ఇప్పుడైతే కనుక మేబీ ఒక 2 weeks ఇస్తారేమో టు అండర్స్టాండ్ హోల్ ప్రాజెక్ట్ ఏం జరుగుతుంది ఏంటి అని. తర్వాత నీకు టాస్క్ అసైన్ చేసేస్తారు. టాస్క్ అసైన్ చేస్తే ఇప్పుడు అజైల్ నడుస్తుంది కాబట్టి నీకు 2 weeks స్ప్రింట్ ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద డే ఫస్ట్ డెవలప్మెంట్ కానీ ఏదన్నా కానీ నువ్వు వర్క్ డెలివరీ చేయాలి కదా. నువ్వు సపోర్ట్ పెట్టుకొని నువ్వు చేస్తావు, వర్క్ డెలివరీ చేస్తావు, బానే ఉంటది. బట్ హౌ లాంగ్ విల్ యూ డూ దట్ విత్ 2 jobs or 3 jobs ఫర్ 3 months or 4 months అంతే. ఫర్ లాంగర్ టైమ్ యూ కెనాట్ సర్వైవ్. ఆ పని చేస్తే కనుక యూ హ్యావ్ టు బీ లైక్ కెరీర్ ఫోకస్డ్ అన్నప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఓకే, వాట్ ఎవర్ యూ హ్యావ్ డన్ ఇన్ ఇండియా it's different. Now you have come here, you have to put some efforts in order to survive in US to earn money. Why you are here, like to earn money, that is the major thing for an Indian. కొంతమంది ప్యాషనేట్ గా వస్తారు కానీ బట్ మోస్ట్ ఆఫ్ ద ఇండియన్స్ ఆర్ లైక్ టు ఎర్న్ మనీ, టు ఎర్న్ మనీ అండ్ దెన్ లైక్ వర్క్ కల్చర్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది కాబట్టి ఇండియా కంటే. సో అది బెటర్ అవ్వాలి అంటే కనుక యూ హ్యావ్ టు పుట్ సమ్ ఎఫర్ట్స్ దేర్, అదర్వైజ్ యూ కెనాట్ సర్వైవ్ ఫర్ లాంగర్ టైం. Okay, so suppose కొంతమంది స్టూడెంట్స్ దే ఆర్ లైక్ దే ఆర్ dumb candidates and definitely they did a hard work and they learned so many things and they are motivated to learn the new things also. అలాంటి వాళ్ళకి ఫుల్ టైం జాబ్ అనేది ఎలాగా? సో వాట్స్ అ పాత్వే? సో టు ది అగైన్ యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. ఇంటర్వ్యూ అప్లై చేస్తావు కదా, యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. వాళ్ళనేమి ఇఫ్ యు ఆర్ ఏ ఫ్రెషర్ వాళ్ళు కొన్ని 0 to 3 years ఎక్స్పీరియన్స్ అని పెడతారు. ఆ క్యాండిడేట్స్ కి ఎక్కువ గ్రాంచర్, బట్ బేసిక్ లెవెల్లోనే దే విల్ ఆస్క్ యూ మోర్ క్వశ్చన్స్. ఇఫ్ యూ ప్రూవ్ దెమ్ దేర్ లైక్ విత్ టు దెమ్, దీన్ని వాళ్ళు తీసుకొని ఓకే దిస్ గైస్ నీడ్స్ లిటిల్ గ్రూమింగ్ అని చెప్పేసినని నీకు వాళ్ళు గ్రేస్ పీరియడ్ ఇస్తారు లైక్ 3 months అట్లా. ఇఫ్ యూ ప్రూవ్ దేర్ దెన్ అక్కడి నుంచి నీకు స్టెప్ బై స్టెప్ నీకు అప్ స్కిల్లింగ్ ఉంటుంది ఆ ఇండస్ట్రీలో, ఏ కంపెనీ అయినా సరే. టమ్ అనేది ఏమి ఉండదు, లైక్ అంటే స్టార్టింగ్ ఫేజ్ అనుకో. ఇప్పుడు లెట్స్ సే నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ ఇదంతా అయితే కనుక కొంచెం ఎక్స్ట్రా పెట్టాలి. నువ్వు రెగ్యులర్ స్టూడెంట్స్ పెట్టేదానికంటే ఒక 10% ఎక్స్ట్రా పెడితే నీకు ఆ స్టేజ్కి వెళ్ళగలవు. సో అట్లీస్ట్ మినిమం ఎఫర్ట్ పెట్టిన తర్వాత నువ్వు యూ విల్ సీ రిజల్ట్స్. లేదు నాకు వల్ల కాదు అనుకుంటే కనుక యూ విల్ బి దేర్ ఓన్లీ. ఓకే, సో యా మీకు ఆల్మోస్ట్ 7 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. మీ ఎక్స్పీరియన్స్ తో నేను ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ మిమ్మల్ని కొన్ని డైరెక్ట్ గా అడిగితే, సో ఇఫ్ ఇన్ కేస్ మీ ముందు కనుక ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ స్టూడెంట్, మాస్టర్ స్టూడెంట్ కూర్చుంటే ఏ టైప్ ఆఫ్ ఎలా అతన్ని టెస్ట్ చేస్తారు? అండ్ ఒకవేళ అతనే కన్సల్టెన్సీ త్రూ వస్తే, సో సపోజ్ నార్మల్ పర్సనే కూర్చున్నాడు అనుకోండి, ఇక్కడ మాస్టర్స్ స్టూడెంట్ సో మీ ముందు కూర్చున్నాడు ఇంటర్వ్యూకి, ఏ టైప్ ఆఫ్ చెక్ చేస్తారు మీరు ఫుల్ టైం కి అప్లై చేయాలంటే? ఫుల్ టైం నేను డెవలప్మెంట్ సైడ్ కాబట్టి టెక్నికల్ స్కిల్స్ ఫస్ట్ చూస్తా. టెక్నికల్ స్కిల్స్ తర్వాత బిహేవియర్, మేనేజరల్ థింగ్స్ అవన్నీ వాళ్ళ దాంట్లో ఉన్నాయా లేదా అని చెప్పేసి నేనైతే యాజ్ ఎ ఇంటర్వ్యూర్ అవన్నీ చూస్తా ఫస్ట్. టెక్నికల్ ఎస్ యూ విల్ బి ఫైన్, లైక్ టెక్నికల్ నీకు వస్తుంది. నువ్వు కొంచెం గో ఫర్ అదర్ అండర్స్టాండ్ హౌ హీ కెన్ మేనేజ్ విత్ ద టీమ్, కోప్ అప్ విత్ ద టీమ్. ఏదన్నా కొంతమంది ఉంటారు ఇప్పుడు నీకు ఎక్కువ క్వశ్చన్లు అడిగేస్తే వాళ్ళు ప్రెజర్ ఫీల్ అయిపోయి ఏంటిది మైక్రో మేనేజింగ్ అని చెప్పేసి ఫీల్ అవుతా ఉంటారు. సో ఆ కైండ్ ఆఫ్ అది ఎట్లా హ్యాండిల్ చేయొచ్చు అని చెప్పేసి అయితే నేను చూస్తాను, అదొకటి చూస్తాను నేను. ఎంత వర్క్ ఫ్రీ ఉన్నా గానీ కొంచెం టీమ్ తో ఎలా మేనేజ్ చేస్తున్నాడు అని చెప్పేసి. యా ఓకే బ్రదర్, దట్స్ ఫైన్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికి ఇఫ్ ఇన్ కేస్ మీ ముందు గనక ఒక C2C పర్సన్ కూర్చున్నారు, ఓకే, సో తను మీరు ఇంటర్వ్యూ చేశారు అండ్ యా అంతా బాగానే ఉంది, సో మంచిగానే మేనేజ్ చేశారు, మీకు తెలిసి తెలియక జాబ్ ఇచ్చేశారు. సో ఇచ్చిన తర్వాత అతను వర్క్ చేసేటప్పుడు మీకు తెలుస్తుందా లేకపోతే సో స్టిల్? ఆబ్వియస్లీ తెలుస్తుంది. ఇలాంటి సినారియోస్ అవుతున్నాయి కదా, సో మీరేమంటారు వాటి మీద? నీకు జాబ్ వచ్చింది, యు ఆర్ వెరీ లక్కీ. విత్ ఇన్ ఇప్పుడున్న పొజిషన్ లో నీకు జాబ్ వచ్చింది అంటే యు ఆర్ వెరీ లక్కీ. వచ్చింది కాబట్టి ఏం చేయాలి?
సర్వైవ్ అవ్వాలి, అందులో నేర్చుకోవాలి. అది నేను ఒక 3 months టైం ఇస్తా. 3 months ఇవ్వడు యాక్చువల్లీ, ఒక 1 month అట్లా. ఫుల్ టైం అయితే కనుక 3 months పక్క గ్రేస్ పీరియడ్ ఉంటుంది, 90 days అట్లా గ్రేస్ పీరియడ్ ఉంటుంది. సో మినిమం 90 or 180 days, 3 to 6 months అనమాట. ఆ టైంలో అతను కష్టపడుతున్నాడా లేదా, ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా అని అయితే పక్కా చూస్తాం. ఒకవేళ లేదనుకో పీకేయడం అతన్ని. ఇంక లేదు కదా, వీ హ్యావ్ గివెన్ ఇనఫ్ టైం. వాళ్ళ దాంట్లో పెట్టి అతను ప్రాజెక్ట్ ఇచ్చి వర్క్ ఇచ్చి అంతా చేస్తున్నాం. ఇఫ్ హీఈస్ ప్రూవింగ్ హిమ్సెల్ఫ్ దెన్ ఫైన్, అదర్వైజ్ దెన్ బై బై చెప్పాల్సిందే వాళ్ళకి. ఓకే, సో రీసెంట్ టైమ్స్ లో ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి కూడా తెలుసు ఇతను వెండర్ నుండి వస్తున్నాడు, లేకపోతే ఇలా దీని గురించి మీరు ఏమంటారు? అంటే తెలిసి కూడా ఎలాగ ఇంటర్వ్యూ చేస్తుంటారు, లేకపోతే అది ఎలా, ఈ ఇండస్ట్రీ అనేది ఎలా వెళ్తుంది? ఐఎమ్ నాట్ ఇన్ టు దిస్ ఇండస్ట్రీ. ఐ ఆమ్ నాట్ గుడ్ అట్ దిస్, బట్ ఎట్ దిస్ లెవెల్ ఎట్లా అవుతుంది ఏంటి అనేది అగైన్ మార్కెటింగ్, డబ్బులు, పైసలు. ఇప్పుడు వెండర్ ఎందుకు వస్తాడు, వాడికి కూడా డబ్బులు చూసుకుంటాడు కదా అందులో. సో ఇప్పుడు నువ్వు ఉన్నాం, నేను క్లయింట్, నువ్వు ప్రైమ్ వెండర్ అనుకో. నేను నీ దగ్గర నుంచి క్లయింట్స్ తీసుకుంటా. యూ హ్యావ్ ఎ గుడ్ రెప్యుటేషన్, వీ బోత్ హ్యావ్ ఎ గుడ్ రెప్యుటేషన్, 1-on-1. ఓకే, నువ్వేం చేస్తున్నావు నాకు తెలియదు, నేనేం చేస్తాను నీకు తెలియదు. నేను ఒక రిక్వైర్మెంట్ ఇస్తాను నీకు, నేను సేయింగ్ దట్ ఓకే నా దగ్గర ఇట్లా ఫుల్ స్టాక్ కానీ లేకపోతే ఒక డేటా అనలిస్ట్ కానీ డేటా ఇంజనీరింగ్ కానీ పొజిషన్ ఉంది, నీ దగ్గర ఎవరైనా క్యాండిడేట్స్ ఉన్నారని చెప్పి తీసుకొస్తాం. ఇన్ ఆర్డర్ టు కీప్ దట్ వర్డ్ విత్ మీ యాజ్ ఎ క్లయింట్, నువ్వు ప్రైమ్ వెండర్ గా నాతో పెట్టుకోవాలి కాబట్టి యూ విల్ నాట్ గెట్ ఎ ఫేక్ గై. మినిమం ఎక్స్పీరియన్స్ ఉన్న గాయని తీసుకొస్తావు. కాకపోతే వాడికి 3 సంవత్సరాలు ఉంటే ఎక్స్పీరియన్స్, ఇంకో 3 యాడ్ చేసి నీ రెజ్యూమే క్రియేట్ చేసి పెడతావు. పెట్టిన తర్వాత వాడు ఏం చేస్తాడు, ఓకే ఒక దాంట్లో లాగింగ్ ఉన్నాడు అనుకో, ఎటు ప్రైమ్ వెండర్ నుంచి వచ్చాడు కాబట్టి నాకు నమ్మకం ఉంది వాళ్ళ మీద, కాబట్టి నీ మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి క్యాండిడేట్ కి టైం ఇస్తాను నేను, ప్రోగ్రెస్ చేస్తున్నాడా లేదా అని చెప్పేసి. ఇవి వాడికే చూసుకుంటాం. బట్ బ్యాక్గ్రౌండ్ లో ఏం జరుగుతుంది, నాకు యాజ్ ఎ ప్రైమ్ వెండర్ నువ్వేం చూసుకుంటావు, నాకు అతని దగ్గర నుంచి ఎంత డబ్బులు వస్తున్నాయి. యాజ్ ఎ ఎంప్లాయర్ అతను ఏం చూసుకుంటాడు, నేను జాబ్ ఉందా లేదా ఇట్లాంటి సిచ్యువేషన్ లో. అండ్ దెన్ నాకు మేబీ లెట్స్ సే వాళ్ళకి నీకు 80-20% మార్జిన్ ఉందనుకో, యా ఐఎమ్ గెట్టింగ్ ఇది అని చెప్పేసి అతను అనుకుంటాడు. సో అదొకటైతే దాని గురించి ఎక్కువ మాట్లాడలేను, ఎందుకంటే ఆ సైడ్ నాకు తెలియదు కాబట్టి. నాకు తెలిసింది నేను చెప్తున్నా, లైక్ నేను కాంట్రాక్టింగ్ చేసి వచ్చాయి కాబట్టి ఆ టైంలో ఇలా తెలుసుకోండి. ఐ స్టార్టెడ్ మై కెరీర్ విత్ కాంట్రాక్టింగ్ జాబ్. యా, లైక్ హౌ ఎవ్రీబడి డస్, నేను అదే చేసి వచ్చాను. బట్ ఐ స్టూడ్ అప్ దేర్ అండ్ దెన్ ఐ లర్న్. నేను చాలా స్ట్రగుల్ చేశాను. యాజ్ ఎ నాన్ ఐటీ నాకు దోలు తీరిపోయింది నేను చదువుకునేది. యా, అండ్ దెన్ ఐ రిమెంబర్ వన్ ఫ్రెండ్, హీ హెల్ప్డ్ మీ అలాట్ ఇన్ ద జాబ్. యా, ఐ విల్ రిమెంబర్ హిమ్ ఫర్ ఎవర్ కానీ, బట్ హీ హెల్ప్డ్ మీ అలాట్. సేమ్ మాస్టర్స్ క్యాండిడేట్, హీ అండర్స్టూడ్ మై ప్రాబ్లమ్ అండ్ దెన్ హెల్ప్డ్ మీ లిటిల్ బిట్ టు కవర్ అప్. దట్స్ గ్రేట్. ఇక్కడ ఆ హెల్ప్ కనుక దొరికితే మనం కష్టపడే వాళ్ళకి మాత్రం ఒక కైండ్ ఆఫ్ గ్రోత్ ఉంటది. ఇప్పుడు కష్టం అది, అంటే అలాంటి వాళ్ళు దొరికితే ఓకే. ఇప్పుడు ఎవ్రీబడి వాజ్ లైక్ ఓకే నాకు పైసలు ఇస్తావా నువ్వు, ఎవ్రీబడి ఇస్ ఇన్ దట్ మనీ మైండెడ్. నీకు చాలా తక్కువ అట్లా వాళ్ళు దొరకడం. ఓకే, యా బ్రదర్, ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ వచ్చేసరికి ఏంటంటే, ఇప్పుడు సపోజ్ నేను ఒక స్టూడెంట్ ని అండ్ నేను ఇండియాలో ఎక్స్పీరియన్స్ ఉంది నాకు ఒక 1 year. సో ఐ కేమ్ హియర్ ఫర్ మై మాస్టర్స్ అండ్ దెన్ ఐ ఎన్రోల్ ఇన్ టు డేటా సైన్స్. ఓకే, సో వన్స్ మార్కెట్ లోకి వచ్చేసరికి పీపుల్ ఆర్ లైక్ SAP నేర్చుకో, దాని మీద ఆపర్చునిటీస్ ఉన్నాయి, .NET నేర్చుకో, దీని మీద ఆపర్చునిటీస్ ఉన్నాయి, లేకపోతే ఇట్లాగా మనల్ని ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు నేను అక్కడ వర్క్ చేసి ఐ వాజ్ ప్యాషనేట్ టువర్డ్స్ డేటా సైన్స్. నేను ఏం చేయాలి ఇప్పుడు? అంటే వాడు చెప్పిన దానికి షిఫ్ట్ అయిపోవాలా, లేకపోతే ఇండస్ట్రీలో ఉన్న దానికి షిఫ్ట్ అయిపోవాలా? లేదు అని అంటే నేను ఎలా సర్వైవ్ అవ్వగలిగాను? హియర్ ఐ వుడ్ రికమెండ్ స్టూడెంట్స్ టు స్టే విత్ దేర్ లైన్ ఆఫ్ కోర్స్. వాళ్ళు దేని మీద పక్కలు చెప్తారని చెప్పి చేయడం కాదు, నీకు వచ్చిందా లేదా. ఓకే, ఫర్ ద టైమ్ బీయింగ్ నాకు జాబ్ లేదు భయ్యా, నేను ఏదో ఒక దాంట్లోకి వెళ్ళిపోవాలి, ఐఎమ్ ఫైనాన్షియల్లీ నాట్ ఫిట్, ఇండియాలో కూడా నా మీద డిపెండెన్సీ ఉంది అనుకుంటే కనుక ఏది దొరికితే అది వెళ్ళిపోమంటాను నేను. బట్ వెళ్ళిన తర్వాత అగైన్ నీకు డేటా సైన్స్ ఇష్టం, నువ్వు వై డిడ్ యూ జాయిన్ టుక్ దిస్ ఆపర్చునిటీ, ఎందుకు? ఫర్ ద టైమ్ బీయింగ్ నాకు మనీ వస్తాయి అండ్ దెన్ నేను నా ఫైనాన్షియల్ గా కొంచెం స్టేబుల్ గా ఉంటాను అని చెప్పి డేటా సైన్స్ చూసుకోవాలి అనుకుంటే కనుక నువ్వు అటే నేర్చుకొని అటే వెళ్ళాలి. డేటా సైన్స్ ఇస్ నైస్, లైక్ నో ఐ మీన్ నీకు ఎవ్రీ ఇయర్ ఆర్ లైక్ ఎవ్రీ 5 years కానీ డెకేడ్కి కానీ ఒక టెక్నాలజీ చేంజ్ అవుతూ తక్కువైపోతా ఉంటది. సో నువ్వు వెన్ యూ థింక్ దట్స్ రైట్ ఆప్షన్ ఫర్ యూ,
పక్కోళ్ళతో వినకు, నీకు నచ్చింది నీకు అందులోనే వెళ్ళిపో, ఏం కాదు, కొంచెం టైం పడుతుంది. ఆ టైంలో నీకు ఓకే, ఇఫ్ యూఆర్ గుడ్ ఎట్ అదర్ స్కిల్ దెన్ అప్లై ఫర్ దట్ జాబ్. ఆల్సో టేక్ కేర్ ఆఫ్ దిస్ ఇది అని నేర్చుకుని ఆఫీస్ టైం ఉంటుంది ఆఫ్ కోర్స్, డైలీ అట్లీస్ట్ 30 minutes to 1 hour టైం పెట్టుకొని నువ్వు నీ కెరీర్ దానికి నువ్వు ఎందులో అయితే జాబ్ సెటిల్ అవ్వాలనుకున్నావో దాని మీద ఫోకస్ చేసుకొని చదువుకుంటా ప్రిపేర్ అవుతా ఉంటే కనుక దెన్ వెన్ ఎవర్ యూ గెట్ అన్ ఆపర్చునిటీ కెన్ స్విచ్ టు దట్ జాబ్, లైక్ యువర్ డ్రీమ్ జాబ్. సో పక్క చెప్తున్నారు ఓకే అది బాగుంది ఇది బాగుంది అని చెప్పేసినానైతే ఒక ఒక టైం పీరియడ్ వరకు బాగుంటది, తర్వాత నీకే బోర్ కొట్టేస్తుంది. అప్పుడు నీకు అనిపిస్తుంది అయ్యో నేను అటు ఎందుకు వెళ్ళలేదు అని చెప్పేసి. టెంపరీగా నేను తీసుకోమని చెప్తా, తీసుకున్న తర్వాత ప్రిపేర్ అవ్వు. నువ్వు అక్కడతో కట్ చేయకుండా నీది ప్రిపేర్ అవుతూ నీ కంటిన్యూ అవుతూ అంటిల్ యూ గెట్ యువర్ డ్రీమ్ జాబ్ యూ పుట్ యువర్ ఎఫర్ట్స్ అంతే. యా ఓకే, దట్ వాస్ గ్రేట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ సో ఫస్ట్ ఇంకొక క్వశ్చన్ అయితే మాత్రం, సో మీ శాలరీ గురించి అడగట్లేదు బేసికలీ. సో అసలు సివిల్ మన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ శాలరీస్ ఎలా ఉంటాయి స్టార్టింగ్ నుండి? ఒకవేళ ఒక 5 years 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ గ్రోత్ ఎలా కనిపిస్తుంది? సో బేసికల్లీ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ నీకు మినిమం వేజ్ వచ్చేసరికి ఫుల్ టైం అయితే నీకు 75 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. $75,000 పర్ మంత్ పర్ యానం. 75K పర్ యానం స్టార్ట్ అవుతుంది. ఇఫ్ యు ఆర్ గుడ్ ఎట్ ఐ మీన్ నీకు ఎక్స్పీరియన్స్ లేని క్యాండిడేట్స్ కి అండ్ దెన్ గుడ్ ఎట్ టెక్నికల్ స్కిల్స్ కానీ వాళ్ళ దాంట్లో ఉండాలకి మినిమం వేజ్ లెవెల్ ఈజ్ లైక్ 75. ఇనిషియలీ ఇట్ యూస్ టు బి లైక్ కొంతమంది 60, కొంతమంది 65 అట్లా ఇచ్చారు, కానీ బట్ 75 అయితే ఇస్తారు. అండ్ దెన్ కొన్ని కంపెనీస్ దే విల్ స్టార్ట్ ఎట్ 90K పర్ యానం, $90,000 పర్ యానం స్టార్ట్ చేస్తారు. అండ్ దెన్ త్రూ అవుట్ ద ఎక్స్పీరియన్స్ కానీ నువ్వు అదే ఆర్గనైజేషన్ లో అదే కంపెనీకి వర్క్ చేస్తే 2 years ఇఫ్ యూ ప్రూవ్ యువర్ సెల్ఫ్ దెన్ you will have a hike between 15 to 20% from your base salary. Oh, okay. So full time ski. Contracting, it depends on the C2C, consultancy to consultancy. They will have a 70-30 margin or a 65-35 margin. Initial students, those who have an experience, for experienced candidates, you have to talk to the consultancies before ahead of a time about this margin 80-20. 80-20 is the last. 85-15. బట్ బేసిక్ గా జరిగేది అయితే 70-30. అది ఇంకెంతన్నా ఉండొచ్చు వాళ్ళకి, ఒక ప్రైస్ అని చెప్పలేం. ఓకే, సో ఫైనల్లీ ఒకవేళ 10 years ఆఫ్ ఉన్న ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఫుల్ టైమ్ లోకి వెళ్తే సో ఎంత అంటారు? 10 years అంటే నంబర్ చూడదు, ఇక్కడ నీ దగ్గర ఎంత స్కిల్ ఉన్నది చూస్తారు వాళ్ళు. సో నువ్వు లెట్స్ సే ఇప్పుడు 3 years ఎక్స్పీరియన్స్ తో నువ్వు ఆ కంపెనీలో 10 years చేసావు అండ్ దెన్ యూ ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్. సో వాళ్ళకి ఇంకా ఎక్కువ శాలరీ ఉంటుంది. లెట్స్ సే నా ఫ్రెండ్ ఒకళ్ళు ఉన్నారు, హీ వర్క్స్ ఫర్ బిగ్ కంపెనీ ఓన్లీ, దే హ్యావ్ 200K 200K పర్ అంటే $2,00,000. 200K అంటే పర్ మంత్ ఎంత వస్తుంది అనేది. సో ఐ హావ్ టు వి నీడ్ టు హ్యావ్ ఎ టార్గెట్. మేబీ 16 ఒక 15,000 అట్లా వస్తాయి. 16,000 $15,000. 15 into 82, then oh my god, 12 lakhs. 12 lakhs per month. If you are ఇది విని పీపుల్ అర్జెంట్ గా వచ్చేయాలనుకుంటారు బేసికలీ. అగైన్ ఇంత శాలరీ రావాలంటే నువ్వు కష్టపడాలి. జస్ట్ లైక్ వచ్చేసి నేను చేస్తా అంటే అవ్వదు. నువ్వు వచ్చి కష్టపడి, ఐ మీన్ లక్ ఆల్సో మ్యాటర్స్ హియర్. యుఎస్ తో దట్స్ ద నువ్వు నీ హార్డ్ వర్క్ ఎంత ఉంటుందో అట్లీస్ట్ ఒక 10% నీ లక్ కూడా అందులో ఉండాలి. ఎందుకంటే ఇండియన్స్ కి మన వీసా టైప్ కానీ అవన్నీ చూసుకుంటే అందరూ ప్రొవైడ్ చేయరు వీసా స్పాన్సర్షిప్. ఇప్పుడు తగ్గింది ఇంకా. సో ఆ టైంలో చూసుకుంటే నువ్వు తోపై ఇలాంటి మార్జిన్ నీకు పర్ నెల నీకు 10 లక్షలు అట్లా రావాలి అంటే ఇండియన్ కరెన్సీలో చేసుకుంటే, ఐ మీన్ ఇందులో ట్యాక్స్ కూడా కట్ అవుతాయి. ట్యాక్స్ లేక కాదు, ఆఫ్టర్ ట్యాక్సెస్ విల్ హ్యావ్ అరౌండ్ ఒక 8 lakhs అనుకో. అంటే వర్స్ట్ ఆలోచిస్తే కనుక ఒక 8 lakhs అనుకో. సో ఎంత రావాలి అంటే నువ్వు ఎంత ఎఫర్ట్ చేయాలి, ఎంత ఎఫర్ట్స్ పెట్టి ఎంత కష్టపడి వచ్చిన తర్వాత. చిన్నప్పుడు మనకి పేరెంట్స్ ఒకటి నేర్పించారు ఏంటి అంటే, అరే నువ్వు చదవరా, నీకు ఇంటర్ ఈజీ అయిపోయింది, సెట్ అయిపోతావు, నువ్వు ఇంటర్ చదవరా, నువ్వు ఇంజనీరింగ్ సెట్ అయిపోతావు, ఇంటర్ లో నీకు 90% తెచ్చుకోరా, ఇంజనీరింగ్ లో నీకు మంచి కాలేజ్ వచ్చింది,
దట్ ఈస్ ద స్టూపిడ్ థింగ్. ఐ మీన్ పాపం వాళ్ళకి ఏం చేయాలో తెలియదు, కానీ ఆ టైంలో మనకి మేనేజ్ చేశారు. బట్ ఐ వుడెంట్ సే దట్ ఎవ్రీ డే ఇస్ లెర్నింగ్ ఫర్ యూ, ఎవ్రీ డే ఇస్ అసైన్మెంట్ ఫర్ యూ, ఎవ్రీ డే ఇస్ అన్ ఎగ్జామ్ ఫర్ యూ. యూ హ్యావ్ టు పాస్ ఇట్ నో మ్యాటర్ వాట్. మనకి అక్కడైతే సప్లీలు రాసుకోవచ్చు, ఇక్కడ సప్లీలు రాసుకోవడానికి లేదు. ఇక్కడ మనకి వాళ్ళ నీకు అండర్ పర్ఫార్మెన్స్ లో ఉంది అంటే కనుక నిన్ను వాళ్ళు అబ్జర్వేషన్ లో పెడతారు, 3 months మళ్ళీ గ్రేస్ పీరియడ్ ఇస్తారు, యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్, అట్లా మొత్తం. సో నేను ఇది చదివితే ఇంటర్ బాగుంటది, ఇంటర్ చదివితే ఇంజనీరింగ్ బాగుంటది, ఇంజనీరింగ్ లో 90% వస్తే సెట్ ఇంక నేను లైఫ్ అని చెప్పేసి అదైతే ఊహ, అపోహ అదైతే. యా, బట్ ఎవ్రీ డే ఇస్ అన్ ఎగ్జామ్, ఎవ్రీ డే ఇస్ లెర్నింగ్. విత్ దిస్ ఏఐ ఎవ్రీ మినిట్ ఈస్ ఏ లెర్నింగ్ నౌ. నువ్వు ఏం జరుగుతుందో తెలియట్లేదు, ఏమవుతుందో తెలియట్లేదు, అంతా అల్లకల్లం అయిపోతుంది. సో బై దిస్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్, యూ హ్యావ్ టు బి వెరీ ప్రొయాక్టివ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, లెర్నింగ్ వైజ్ కానీ ఏదన్నా కానీ. ఏఐ గురించి మాట్లాడుకుంటే ఏంటి ఇప్పుడు ఈ మన ఇండస్ట్రీ అనేది ఎలా అవ్వబోతుంది? మేబీ మీ వర్డ్స్ లో చిన్నగా చెప్పాలనుకుంటే. నాకు అంత ఐడియా లేదు, బట్ నేను చూస్తున్న దాన్ని బట్టి, నా కంపెనీలో చేస్తున్న దాన్ని బట్టి చూస్తుంటే కనుక డౌన్ ద లైన్ 5 years మార్జిన్ తీసుకుంటే I wouldn't say AI is taking over jobs. AI నడపాలన్నా హ్యూమనే ఉండాలి, దాన్ని మేనేజ్ చేయాలన్నా. సో ఇట్స్ నాట్ టేకింగ్ ఓవర్, బట్ ఇట్ విల్ రెడ్యూస్ ద జాబ్స్. సో మేబీ వన్ పార్ట్, సమ్ పార్ట్ అనేది అవసరం లేదు, పీపుల్ AI can help. I would say స్క్రమ్ మాస్టర్స్, వాళ్ళ రోల్ ఇప్పుడు అందరు చేసేస్తున్నారు. ఇప్పుడు కొంతమంది టీమ్స్ లో అయితే నీ టీమ్ లీడ్ కానీ లేకపోతే ప్రోడక్ట్ ఓనరే విల్ బిహేవ్ లైక్ ఏ స్క్రమ్ మాస్టర్. స్క్రమ్ మాస్టర్ పని ఏంటి అంటే దిల్ అరేంజ్ మీటింగ్స్, దిల్ కనెక్ట్ డెవలపర్ అండ్ ప్రోడక్ట్ ఓనర్, గ్యాప్స్ ఫిల్ చేయడానికి. సో సింపుల్ గా, దిస్ ఇస్ నాట్ ఏఐ జాబ్, బట్ సింపుల్ గా చెప్పాలి అంటే ఎగ్జాంపుల్ కి అది ప్రతి ఒక్కరు చేస్తున్నారు ఇప్పుడు. టీమ్ లైక్ ప్రోడక్ట్ ఓనర్ కి కనెక్ట్ అవటం, లేకపోతే స్టోరీస్ అప్డేట్ చేసుకోవడం, స్టోరీస్ క్రియేట్ చేసుకోవడం కానీ. ఐ మీన్ డెవలప్మెంట్ సైడ్ మాట్లాడుతున్నా. ప్రోడక్ట్ నుంచి మనకి కొన్ని రిక్వైర్మెంట్స్ వస్తే అది మన స్టోరీస్ కింద కన్వర్ట్ చేసి ఆ స్టోరీలో దానికి తగ్గట్టు పాయింట్స్ మనం డివైడ్ చేసుకొని ఆ రిక్వైర్మెంట్లు మనం తెచ్చుకోవడానికి అవన్నీ ఇప్పుడు డెవలపర్, ప్రోడక్ట్ ఓనర్లు చేసుకుంటున్నారు. సో సింపుల్ గా అదొక స్క్రమ్ మాస్టర్ మనకు అవసరం లేదు. స్క్రమ్ మాస్టర్ ఏంటి అంటే మీటింగ్స్ పెడతానికి, ఒక పర్సన్ ఇన్ బిట్వీన్ హెల్ప్ చేస్తారు, మనము ప్రతిదీ షెడ్యూల్ చేసుకోకుండా. సో మన దగ్గర నుండి చిన్న వర్డ్స్ తీసుకొని వాళ్ళు అన్ని చేస్తారు. ఓకే, దట్స్ గ్రేట్. గ్యాప్స్ ఫిల్ చేయడానికి అట్లాంటిది అవసరం ఉండదు. అండ్ దెన్ అగైన్ ఆ జాబ్స్ రెడ్యూస్ చేస్తుంది, నాట్ ఇట్ విల్ టేక్ ఓవర్ కానీ, బట్ డౌన్ ద లైన్ 5 years ఏ విల్ బి సీన్ అ లాట్. ఓకే, సో దట్ వాజ్ అ గ్రేట్ ఇన్పుట్. బట్ ఓకే, ఇంకా మనం ఐ థింక్ మనం టెక్నికల్లీ కొన్ని థింగ్స్ మాట్లాడామని చెప్పేసి నేను అనుకుంటున్నా. బట్ కమింగ్ టు సమ్ పర్సనల్ థింగ్స్ లైక్ యుఎస్ఏలో, సో హౌ వాజ్ యువర్ లైఫ్ స్టైల్? సో యుఎస్ఏలో మీకు లైఫ్ స్టైల్ పరంగా కానీ ఎలా అనిపించింది? డ్యూరింగ్ ద మాస్టర్స్ ఐ ఎంజాయ్డ్ ఇట్ అ లాట్. నీకు అప్పుడు తెలియదు ఏమి, దట్ వాస్ ద 2 years ఇనీషియల్. నువ్వు ఇండియా నుంచి వచ్చేస్తావు, ఫ్రీ బోర్డ్ అయిపోతావు, పేరెంట్స్ రిస్ట్రిక్షన్ ఉండదు, ఏమి ఉండదు. సో ఐ ఎంజాయ్డ్ ఇట్ అ లాట్. బీయింగ్ నేను ఇండియాలో అంత ఎక్కువ తిరగలేదు. నేను ఐ డి నాట్ నో ఐఎమ్ ఏ ట్రావెలర్, ఐ లైక్ టు గో ప్లేసెస్, ట్రావెలింగ్ కానీ లాంగ్ డ్రైవ్స్ కానీ, అదొకటి ఎంజాయ్ చేసా బాగా. పేరెంట్స్ రిస్ట్రిక్షన్ లేదు, ఫాదర్ లేరు, మమ్మీ లేరు, ఇంటికి నైట్ ఎప్పుడైనా వెళ్ళొచ్చు అని చెప్పి, ఏం చేసినా అడిగేవాళ్ళు లేరు, చూసేవాళ్ళు లేరు. Yeah, okay. That was the best time I would say. And yeah, నాకు ఫస్ట్ 3 years ఆ మాస్టర్స్ 2 years అండ్ దెన్ ఆ బెంచ్ టైం ఉంది కదా, అవైతే ఐ విల్ నెవర్ ఫర్గెట్ ఇన్ మై లైఫ్. ఎందుకంటే ఈవెన్ మా ఫాదర్ ఈజ్ అ బిజినెస్ మ్యాన్, లైక్ మాది ఫ్రూట్ బిజినెస్. He's not educated, but he wants his kids to be like well educated, and then he don't want them to come in the same route and then struggle. So అలా చూసుకుంటే కనుక నేను, మా ఫాదర్ కొంచెం నాకు బాగానే ధైర్యం చెప్పి పంపించారని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకంటే అంత ఎఫర్ట్ చేయలేరు మేము ఫ్యామిలీ పరంగా చూసుకుంటే. ఇట్ ఈస్ అ లాట్ ఫర్ అస్. ఆ టైంలో బ్యాంక్ లోన్లు కానీ అవన్నీ తీసుకొని కొంచెం భయం ఉండేది. అవి ఇంకా పార్ట్ టైం చేసుకుంటాం. ఐ మీన్ పార్ట్ టైం ఈజ్ నాట్ ఎ గుడ్ థింగ్. బయట చేసుకోవచ్చు కానీ ఓవర్ ద బోర్డ్ చేయకూడదు ఎక్కడైనా. అదొకటి నేను ఎక్కువ చేశాను. అక్కడ కొంచెం రియలైజ్, ఆ టైంలో కొంచెం నేను చదువు మీద పెట్టుంటే ఇంకొంచెం బాగుండేది అనిపించేది ఎప్పటికీ.
బట్ యా, దట్ వాస్ ద టైం. ఎంజాయ్ చేయాల్సిన టైంలో చేశాను, కానీ ఇప్పుడు కష్టపడుతున్నా కొంచెం, ఎందుకంటే ఆ 3 years అక్కడ పోయినాయి కదా. సో యా. ఇంకా ఆ కొంచెం త్రీ స్ట్రగుల్ అవుతున్నా నేను. ఓకే, ఆ 3 hours కనుక కవర్ అయ్యి ఉంటే మేబీ యా, యూ వుడ్ హ్యావ్ బీన్ కొంచెం సమ్వేర్. బెటర్ ఉండేది ఏమో. యా. యా. ఓకే. ఓకే, నాకు దట్ వాస్ గ్రేట్. యాక్చువల్లీ బీయింగ్ ఎ మెకానికల్ ఇంజనీరింగ్, ఐ వాజ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ సైడ్. జాబ్ రాలేదు అని చెప్పేసి నేను కొంచెం ఇటు ఇటు ఫోకస్ ఇటు అయ్యింది, ఇటు చేంజ్ చేసుకున్నా. ఇనీషియల్లీ నేను అసలు ఇక్కడ యుఎస్ ఈజ్ నాట్ అ లాంగ్ టర్మ్ ప్లాన్ ఫర్ మీ, బట్ ఇట్ ఓ. టర్న్ అవుట్ టు బి అ లాంగ్ ప్లాన్. With the ఓకే. time, it changed everything. ఓకే. I don't know now what is going to happen in future, but yeah, పక్క అయితే తెలియదు, అనుకున్నట్టు అవ్వట్లేదు, కానీ ఒక ప్లాన్ ఉంది, దాని ప్రకారం వెళ్దాం అనుకుంటున్నా అంతే ఇంకా. దట్ వాస్ గ్రేట్. అండ్ సో నేను ఇందాక ఏదో అడుగుదాం అనుకున్నా యాక్చువల్లీ మీ ప్లాన్ లో. సో మీరు ఎప్పుడన్నా మెకానికల్ నుండి సాఫ్ట్వేర్ కి వచ్చినాక రిగ్రెట్ ఏమయ్యారా ఆ చిన్న విషయం మీద? నో, నో. నేను నో. మనీ కోసం వచ్చా ఇక్కడికి, సో ఐఎమ్ గెటింగ్ వాట్ ఐఎమ్ గెటింగ్, ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్. బట్ యూ బికాస్ స్టడీడ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఇన్ ఇండియా, బట్ యూ యా, కేమ్ హియర్ ఫర్ యా, ఇంజనీరింగ్ ఇప్పుడు నేను ఇండియాలో ఉంటే అదే రౌట్ లో వెళ్ళిపోయావని, బట్ ఇక్కడికి వచ్చి నువ్వు అట్లా చేస్తానంటే మెకానికల్ ఇంజనీరింగ్ విల్ టేక్ అట్లీస్ట్ మినిమమ్ ఆఫ్ 2.5 years టు కంప్లీట్ మాస్టర్స్, అండ్ దెన్ ఇట్స్ వెరీ హార్డ్ ఫర్ అన్ యావరేజ్ స్టూడెంట్ టు గెట్ ఇన్ టు మెకానికల్ ఇంజనీరింగ్ ఓకే. ఇక్కడ. సో ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్స్ నుంచి కానీ లేకపోతే మీరు ఇన్ని రోజులు చూసినప్పుడు సో మీకు అనిపించలేదా, అంటే మెకానికల్ ఇంజనీరింగ్ లో జాబ్స్ ఉన్నాయి బట్ అంత హైక్ సాలరీస్ ఉండకపోవచ్చు, బట్ జాబ్స్ ఉన్నాయని మీకు ఎప్పుడైనా అనిపించిందా, లేకపోతే అసలు మీరు పట్టించుకోలేదు ఇంకా దాన్ని? నేను పట్టించుకున్న దాని గురించి, జాబ్స్ గురించి. నేను ఇక్కడ ఓకే. మెకానికల్ చేస్తున్న కొంతమంది వేరే యూనివర్సిటీ నుంచి కొంచెం ఫ్రెండ్స్ అయ్యారు, దే ఆర్ ఓకే. మెకానికల్ ఇంజనీర్స్ ఓన్లీ. వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఎక్కడ చేసి యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటీలో చేశారు. ఓకే. సో ఇట్ టుక్ అరౌండ్ 2.5 years ఫర్ దమ్ టు కంప్లీట్. ఆ తర్వాత ఒక 1 year అయింది అనుకుంటా వాళ్ళ జాబ్ వచ్చి, బట్ ఆపర్చునిటీస్ నేను అంత ఎక్కువ ఏం వినలేదు వాళ్ళ దగ్గర, అండ్ దెన్ ఓకే. హైక్ కూడా ఎక్కువ ఉండదు. బట్ అగైన్ నువ్వు తోపు అయితే నువ్వేం చూసుకున్నా ఎటు చూసుకున్నా కానీ నువ్వు తోపు అయితే యుల్ హ్యావ్ మోర్ అంతే. ఎస్, బట్ నేను అది ఇప్పుడు కరెక్ట్. ఐ బీన్ హియరింగ్ దట్ ఫార్మా సైడ్ హ్యావ్ అన్ ఆపర్చునిటీస్ నాట్ లైక్ క్రేజీ కంపేర్డ్ టు ఐటీ. అండ్ దెన్ సివిల్ ఇంజనీరింగ్ గురించి ఎక్కువ తెలిసిందే నీ వీడియోలు చూసిన తర్వాత నుంచి. ఓకే, సివిల్ ఇంజనీరింగ్ కూడా ఇట్లా ఉందా, ఓకే నైస్. మై సిస్టర్ వాజ్ సివిల్ ఇంజనీర్ బ్యాక్ ఇండియా. తను నేను ఇక్కడ తీసుకొద్దాం అనుకున్నా, బట్ షీ వాంట్స్ టు కంటిన్యూ దేర్ ఓన్లీ డూయింగ్ ఇంటీరియర్ డిజైనింగ్. షీ ఆల్సో డిడ్ అవర్ ఇంటీరియర్ డిజైనింగ్ కోర్స్, అండ్ దెన్ షీ ఈజ్ ఇంటీరియర్ డిజైనర్ నౌ. ఆ తర్వాత అనుకున్నాను నేను, ఓకే సివిల్ ఇంజనీరింగ్ కూడా బాగానే. ఐ హ్యావ్ ఫ్యూ ఫ్రెండ్స్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ హూ వర్క్స్ ఫర్ అట్లాంటాలో ఒకళ్ళు, అండ్ దెన్ మినియాపోలిస్. యా, ఇటు ఒక 2 friends ఉన్నారు సివిల్ ఇంజనీరింగ్ లో చేసేవాళ్ళు. దట్స్ గ్రేట్. యా. సో ఇంటీరియర్ డిజైనింగ్ ఇండియాలో బాగానే ఉంటది బేసికల్లీ. Yeah, సో yeah, ఇఫ్ ఇన్ కేస్ మనం గనక ఓన్ గా స్టార్ట్ చేసుకోగలిగితే, yeah, yeah. సో She's doing దట్స్ అ గ్రేట్ her own thing. ప్రొఫెషన్. యా, Yeah, దట్ వాస్ గ్రేట్. అండ్ సో యాక్చువల్లీ ఇంకొకటి, ఒకవేళ యా ఇట్ మైట్ బి అ లాస్ట్ క్వశ్చన్. yeah, yeah, sure. సో ఒకవేళ ఇప్పుడు ప్యాటర్న్ ఎలా ఉంటది, ట్రాన్సిషన్ ఎలా ఉంటది అనేది సింపుల్ గా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే, F1 స్టూడెంట్ ఆ తర్వాత ప్రాసెస్ ఏంటి, మనము గ్రీన్ కార్డ్ వీసా అంటే, వైజా? గ్రీన్ కార్డ్ అంటే యా వీసా వైజ్. వీసా వైజ్ అయితే యా అగైన్ F1 టైమ్ ఇస్ ద బెస్ట్ టైం. ఆ 5 years అయితే నువ్వు ఫుల్ టైమ్ ఐ వుడ్ రికమెండ్ పీపుల్ టు లుక్ ఫర్ ఫుల్ టైమ్ జాబ్స్. ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఫుల్ టైమ్, తర్వాత లేదు ఇందాక ఫైనాన్షియల్ గా ఇఫ్ ఐఎమ్ అన్స్టేబుల్ అనుకుంటే కనుక దెన్ కాంట్రాక్టింగ్ జాబ్స్. ఓపీటీ F1 ఒక 5 years కి ఇస్తారు వీసా. సో F1 అయిపోయిన తర్వాత ఓపీటీ, సిపిటి, ఓపీటీ, అండ్ దెన్ ఓపీటీ ఎక్స్టెన్షన్, H1 వీసా. H1 వీసా అయిన తర్వాత ఆ 6 years ఆఫ్ టైం పీరియడ్ విచ్ ఈస్ లైక్ స్ప్లిటెడ్ ఇంటూ 2 halves, 3 and 3 ఎక్స్టెన్షన్స్ ఉంటాయి H1 లో. నీకు అదే ఒక 6 years ఉంటుంది H1 నీకు. దాని తర్వాత ఎక్స్టెన్షన్ కి దిల్ ఫైల్ అండ్ గ్రీన్ కార్డ్ ప్రాసెస్, దిల్ స్టార్ట్ I-140. I-140 అప్రూవ్ అయిపోతే ఇంకా మనకి బాధ ఉండదు అని చెప్పేసి అనుకుంటారు, ఎందుకంటే యూ కెన్ కీప్ ఎక్స్టెండింగ్ యువర్ H1 వీసా. బట్ గ్రీన్ కార్డ్ వచ్చేసరికి ఐ థింక్ మన హూ ఎవర్ డూయింగ్ మాస్టర్స్ హియర్ దే విల్ కమ్ అండర్ EB2 కేటగిరీ. సో వాళ్ళకి ఇప్పుడు 20, ఐ థింక్ ఐమ్ నాట్ ఎగ్జాక్ట్లీ షూర్, బట్ 2013 ఆర్ సంథింగ్ నడుస్తుంది అనుకుంటా పీరియడ్ వాళ్ళకి, ఆర్ మేబీ లెస్ కూడా అయి ఉండొచ్చు. 2013 కార్డు వాళ్ళకి. 2013 లో వచ్చిన వాళ్ళకి ఇప్పుడు పిక్ అవుతుంది. నో 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 దాన్ని ఏమో ఆ డేట్ ఏదో అంటారు, ప్రైమ్
ప్రిఫరెన్స్ డేట్ సంథింగ్ వెన్ ఎవర్ యువర్ పర్మ్ ఇస్ అప్రూవ్డ్, I-140 ఇస్ అప్రూవ్డ్, లైక్ పర్మ్ ఎప్పుడైతే అప్రూవ్ చేస్తారో యూ విల్ హ్యావ్ వన్ డేట్ అనమాట. సో ఆ డేట్ 2013 ఇప్పుడు నడుస్తుంది. 2013 లో వచ్చిన వాళ్ళు చాలా మంది, అంతకు ముందు వచ్చిన వాళ్ళు అప్పుడు 2013 లో వచ్చిన వాళ్ళు కాదు, వాళ్ళు అంతకన్నా ముందు వచ్చిన వాళ్ళు. ఆ డేట్ ఇప్పుడు I-140 పర్మ్ అప్రూవ్ అయిపోయిన తర్వాత నీకు డేట్ వస్తుంది. లెట్స్ సే ఫిబ్రవరి వచ్చింది అనుకోండి, ఆ ఫిబ్రవరి 2016 వచ్చింది అనుకో, వాళ్ళు ఎప్పుడో ఉండొచ్చు, వాళ్ళకి 4 years ముందు వేసుకోవాలని, 4-5 years. యా ఆ డేట్ ఐ డోంట్ రిమెంబర్ ద టర్మ్ ఫర్ దట్, బట్ యా ఆ డేట్ ఇప్పుడు నడుస్తుంది 2013 ఆర్ సంథింగ్. బట్ ఏం చేస్తాడో తెలియదు కానీ. సో అదొకటి మేబీ లాస్ట్ క్వశ్చన్. సో ట్రంప్ అందరికి చల్లేస్తాను గ్రీన్ కార్డ్స్ అంటున్నారు, మీరేమంటారు దాన్ని? 2015 లో హిలరీ క్లింటన్ కూడా ఇదే మాట అంది పాపం. స్టూడెంట్స్ అందరికి నేను చేస్తా, ఇండియన్స్ అందరికి గ్రీన్ కార్డులు ఇచ్చేస్తా అని చెప్పి. తను రాలేదు, అప్పుడు ట్రంప్ ఎలక్ట్ అయ్యాడు. బట్ అతను వచ్చిన తర్వాత ఐ వుడ్ సే హీ లైక్ అతను బాగా చేశాడు మన వీసాలకు కానీ ఇదంతా, కానీ నాట్ ఇన్ గుడ్ వే, బట్ చాలా రెస్ట్రిక్ట్ చేశాడు, అంతా స్ట్రిక్ట్ చేశాడు. ఎక్కడికక్కడ నీకు అప్లికేషన్ వెరిఫికేషన్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ లో కానీ ఎక్కడికక్కడ స్ట్రిక్ట్ చేశాడు. బట్ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ వర్క్ అవుట్, ఐ డోంట్ బిలీవ్. నాకైతే ఇండియన్ పాలిటిక్స్ నీకు ఎంత క్రౌడ్ ఉండొచ్చు, ఇండియా క్రౌడ్ ఎంత ఉన్నా కానీ ఐ డోంట్ నో ఇఫ్ విల్ బ్రింగ్ దట్ చేంజ్. మేబీ ఒక పాస్ చేస్తారు, ఇట్ విల్ టేక్ ఇయర్స్. అంత మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు ఇప్పుడు నీకు ఈ గ్రీన్ కార్డు. నా డేట్ లాస్ట్ ఇయర్ వచ్చింది నాకు. నా ప్రిఫరెన్స్ డేట్ ఈస్ లైక్ 2022 16. నాది మొన్న అప్రూవ్ అయింది, పర్మ్ అప్రూవ్ అయింది, ఇంకా I-140 ప్రాసెస్ లో ఉంది. సో 10 years నాది అవుతుంది I-140 టైంకి వచ్చిన తర్వాత. ఇంకా అయితే మాలాంటి వాళ్ళం మెదలకుండా ఇంటికి వెళ్ళిపోవడం మంచిది, చేసుకున్న రోజు చేసుకొని. నేను అట్లా అనను. ఇండియా డెఫినెట్లీ వీసా ఇష్యూస్ వల్ల విల్ ఫేస్. మాకు ఇప్పుడు ఇంకా ట్రంపే దేవుడు అనుకుంటా మాకు. ఆయన ఏం చేస్తాడు? నేను ఒక లింక్డ్ఇన్ లో ఒకరిని ఫాలో అవుతా, సైమన్ శెట్టి అని చెప్పేసి. హీఈస్ అన్ EB1A గ్రీన్ కార్డ్ హోల్డర్. EB1A ఏంటంటే స్పెషాలిటీ కేటగిరీ కింద నీ దగ్గర స్పెషల్ స్కిల్స్, దాన్ని అతను చేశాడు. I've been following him on LinkedIn for a while. He's helping students with EB1A green card processing. So అతని దగ్గర అట్లీస్ట్ నీకు మళ్ళీ కోర్స్ ఒకటి ఉంటుంది తన దగ్గర, నీకు ఆ స్పెషల్ స్కిల్ కోర్స్ ఒకటి, అదేంటో నాకు కరెక్ట్ తెలియదు కానీ, బట్ హీఈస్ వర్కింగ్ ఆన్ దట్. హీ డిడ్ దట్ అండ్ దెన్ హీ గాట్ EB1A గ్రీన్ కార్డ్. I heard that what is the EB1 అనేది. సో యాక్చువల్లీ ఇప్పుడు నేను రీసెంట్ టైమ్స్ లోనే నాకు తెలిసిన వాళ్ళ దగ్గర నుండి విన్నా. సో అది ఒక కైండ్ ఆఫ్ ప్రాసెస్ ఫర్ గెటింగ్ ఎ గ్రీన్ కార్డ్. బట్ ఎవ్రీవన్ మేకింగ్ యాజ్ ఎ బిజినెస్. ఎవరు ఫ్రీగా చేయట్లేదు. బిజినెస్ అంటే అది ఒక కైండ్ ఆఫ్ ప్యాటర్న్ అయిపోయింది. సో లైక్ హౌ దీస్ కన్సల్టెన్సీస్, సో సేమ్ థింగ్. ఇట్స్ ఓకే స్టిల్. అదొక ఆప్షన్. అండ్ దెన్ PhD అయితే కనుక ఈజీగా వస్తుంది. ఫైనల్ ఐ థింక్ బ్రదర్ మీరైతే అన్ని థింగ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ స్టిల్ మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కి వెళ్తే ఇక్కడ యాక్చువల్లీ ఒక 3 questions అయితే నా ముందున్నాయి, క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ లో అడిగినాయి. బట్ సమ్ పీపుల్ మేబీ వేరే దగ్గర అడిగి ఉండొచ్చు, బట్ వాళ్ళు ఇక్కడ పెట్టలేదు. బట్ ఎనీవే అలా మనం బ్యాక్ వెళ్ళి ఆ ఫ్లోటింగ్ మెసేజెస్ చూడడం కొంచెం కష్టం అయితే. సో ఐ థింక్ ఈ క్వశ్చన్స్ అయితే మీకు రిలవెంట్ కాదు అనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ రిలవెంట్ అయితే చెప్పండి, నేనైతే చదువుతున్నా. కుడ్ యూ ప్లీజ్ లెట్ మీ నో ఫర్ విచ్ రోల్ హైరింగ్ ఫర్ అని చెప్పేసి అన్నారు. ఐ థింక్ అది అసలు అన్రిలవెంట్ బేసికలీ. అండ్ సార్ గేట్ ప్రిపేర్ అవుతున్నా, ఏమైనా టిప్స్ చెప్పండి. ఇండియాలో ఎవరైతే పాస్ అయ్యారో గేట్ ఎగ్జామ్, నేనేదో రాయాలి కాబట్టి రాయాల్సి వచ్చి గేట్ ఎగ్జామ్ అయితే. సారీ నాకు అంత తెలియదు, దానికి టెక్నికల్ స్కిల్స్ కావాలి. ఐ మీన్ వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్, కెన్ ఏ సివిల్ ఇంజనీర్ హౌ can get placed in software in Andhra ananta? Maybe that's a good question to you. That's a good question for me, but adi manam ippudu discuss cheyalanukottledu. So first of all, thank you so much brother. And the last question, I am sorry, okay, if I am making your time. So why you joined with WeConnect Globe? WeConnect Globe, it kind of caught my eye. నా విజన్ ఏంటి, నేనేంటంటే ఒక్కొక్కరు ఎవరైతే అడుగుతారో, బేసిక్గా
టౌన్, గుంటూరు దగ్గర ఒక పొన్నూరు అనే ప్లేస్ నాది. సో మా ఫాదర్ కి తెలిసిన ఫ్రెండ్స్ ఆర్ మై సెడ్ మా ఫాదర్ కి బిజినెస్ అని చెప్పి ఫ్రూట్ బిజినెస్. మా ఫాదర్ ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు అట్లా మాస్టర్స్ చేద్దామని చెప్పి ప్లాన్ చేస్తూ మా డాడీని అడుగుతారు, ఓకే మీ అబ్బాయి ఇక్కడ ఉన్నాడు కదా, కెన్ హీ గైడ్ మై కిడ్స్ అని చెప్పేసి అని అడుగుతా ఉంటే హీ గాట్ మీ ఒక 1 year లోనే, ఐ థింక్ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్, దిస్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఐ గాట్ 10 స్టూడెంట్స్. ఐ స్పోకెన్ విత్ 10 స్టూడెంట్స్. నాకు ఫస్ట్ నుంచి ఉండేది అనమాట, ఓకే ఇట్లా వస్తారు అందరు వచ్చేస్తుంటారు ఏమీ తెలియకుండా, నేను అట్లా వచ్చిన. బట్ వీ హ్యావ్ టు డూ సంథింగ్ అనేది ఉండేది. అప్పుడు చూసినప్పుడు వీక్ అనే గ్లోబ్ అనేది సేమ్, దర్ డూయింగ్ ద సేమ్ థింగ్, లైక్ దర్ మెంటరింగ్, లైక్ హూ ఎవర్ కమింగ్ ఫ్రమ్ ఇండియా టు యుఎస్ ఫర్ మాస్టర్స్, దే ఆర్ లైక్ guiding them in a right path. Like they are you guys picked the students from the universities also, like former students ni వాళ్ళంతా alumni ని తీసుకొచ్చి ఫ్రెషర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయడం, అదంతా నాకు నచ్చింది. ఇప్పుడు టౌన్ నుంచి వస్తారు వాళ్ళకి, దే వాంటెడ్ టు గో అవుట్ అండ్ దెన్ ఎక్స్ప్లోర్, చదవాలి చెయ్యాలి, ఇంకా నేను కెరియర్ నాది ఇక్కడ ఇట్లా ఉండకూడదు, మా పేరెంట్స్ నేను బాగా చూసుకోవాలి అన్నట్టు ఉంటారు కదా కొంతమంది ఇలా చూసుకుంటే. సో వాళ్ళకి కొంచెం గైడెన్స్ తక్కువ ఉంటది. I felt this is the right platform where you can connect and then get to know what is happening in US. నేను ఒకటి స్ట్రాంగ్ గా బండగుది చెప్తా, అంటే నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి, అది ఇండియాలో ఎక్స్పీరియన్స్ ఉండి ఇక్కడికి ప్లాన్ చేసుకుంటే చాలా బెస్ట్, 100% బెస్ట్. ఇట్స్ నాట్ దట్ నువ్వు ఇంజనీరింగ్ అయిపోయి వెంటనే వస్తావు అంటే అది నేను తప్పనట్లా. బట్ నువ్వు నీకు లాంగర్ టైం చూసుకుంటే కనుక నువ్వు ఇండియాలో జాబ్ చేసి అట్లీస్ట్ ఒక 1 year 2 years చేస్తే నీకు అక్కడ వర్క్ ఎన్విరాన్మెంట్ తెలుస్తుంది, నీకు ఇక్కడ ఈజీ అవుతుంది. సో ఇండియా ఇస్ ద బెస్ట్ కంట్రీ టు స్టార్ట్ వర్కింగ్ అండ్ దెన్ కమ్ హియర్. వచ్చిన తర్వాత నీకు ఇక్కడ ఇంకా ఈజీ అవుతుంది, ఎందుకంటే నీకు అంత ఇది ఉంటుంది, అంత పుషింగ్ ఉండదు నీకు. 8 hours టు నీకు డన్ అంతే ఏ డేలో. అదే ఇండియాలో అయితే వాళ్ళ డే వర్కింగ్ అవర్స్ 9 hours అని చెప్పి చెప్పుకుంటారు, ఇంక్లూడింగ్ లంచ్ అవర్ కూడా. సో యా అదొకటి చెప్తాను నేను స్ట్రాంగ్ గా. కొంచెం ఇండియాలో జాబ్ ఆపర్చునిటీ వస్తే కొంతమంది ఫుల్ జాబ్ క్యాంపస్ ఇంటర్వ్యూకి వెళ్ళి జాబ్ వచ్చినా కానీ వదులుకొని వచ్చేస్తుంటారు. అది ఒక్కటి చేయొద్దు, టైం పట్టినా కానీ అక్కడ తీసుకొని కోర్సులు నేర్చుకొని ఆ జాబ్ ఎన్విరాన్మెంట్ తెలుసుకొని వస్తే గనక యూ విల్ హ్యావ్ ఎ బెటర్ లైఫ్ హియర్. నీకు తెలుస్తుంది, ఇంటర్న్షిప్ ఇంకా ఈజీ అవుతుంది నీకు. ఇంటర్వ్యూస్ ఆల్రెడీ ఇచ్చుంటావు కాబట్టి ఒకవేళ నువ్వు ఇంటర్న్షిప్స్ అప్లై చేస్తే ఫటాఫట్ నీకు వచ్చేస్తాయి. So, and yeah, that's it, brother. And first of all, I'm very thankful to you. Why? Because you have joined with our WeConnect Globe as a mentor. So it's like, see, we have started this with the vision, like, so we have to support the people, any. But Milantolo ikkada join, even though, see, the people who are paying for this mentorship, it doesn't mean to anything for you. So definitely. Yeah, it just that. ఒకటి చెప్తా, నేను అదే కదా అప్పుడు అడిగాను నేను, ఊరికే అంటే ఎవరు రారు, వచ్చినా ఓకే పొగట్లో ఊరికే వస్తే ఎవరు పట్టించుకుంటారు, లేదు కదా. సో ఐ కైండ్ ఆఫ్ లైక్ దిస్ ఆల్సో, లైక్ ఓకే వాళ్ళు పెడితే దేర్ ఇన్వెస్టింగ్ దేర్ మనీ, దే హ్యావ్ దేర్ గ్రాబ్ సంథింగ్ ఫ్రమ్ us and then use it next time. దే హ్యాడ్ అ క్లియర్ పిక్చర్. ఇప్పుడు ₹1 మనం పెట్టి ఏది కొన్నా మనం దాన్ని ఎంత ఎఫెక్టివ్ యూజ్ చేస్తామో తెలుసు. బట్ స్టిల్ పీపుల్ ఏంటంటే, ఇప్పుడు మనకి విన్న ఫీడ్బ్యాక్స్ ప్రకారం, మన టీం చెప్పిన దాని ప్రకారం వాళ్ళకి ఏంటంటే ఫ్రీగా మీటింగ్లు కావాలి, ఓకేనా. సో ఇక్కడ ఉన్న పీపుల్ తో అందరితో కనెక్ట్ అవుతారు ఫ్రీ ఇస్తే. సో దే వుడ్ కన్జ్యూమ్ ఆల్ దేర్ టైమ్. సో దీస్ పీపుల్ ఆర్ గైస్, నేను ఒకటే చెప్తున్నా మీకైతే. సో ఇక్కడ ఉండే వాళ్ళు ఎంత బిజీ అంటే, ఈవెన్ దో నేను ఫోన్ చేసినా కూడా ఎత్తరు. నేను కాదు, మన ఫ్రెండ్స్ ఫోన్ చేసినా, ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే నేను ఎత్తట్లేదు 2 రోజుల నుండి, ఎందుకంటే ఆ కైండ్ ఆఫ్ బిజీ ఉంటది ఇక్కడ. సో ఓన్లీ వీకెండ్సే మీరు క్యాచ్ చేయాలంటే, సో ఎవరినైనా. అలాంటిది దీస్ పీపుల్ ఆర్ కేమ్ హియర్ అండ్ దే హ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇలాగా, లైక్ వరల్డ్ లో కెనడా గానీ ఆస్ట్రేలియా గానీ. సో వీ డూ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ మెంటర్స్. వాళ్ళతో కనెక్ట్ అవ్వండి, వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళు పడ్డ స్ట్రగుల్ కనుక మీరు తెలుసుకొని మీరు అది కనుక అర్థం చేసుకోగలిగితే దెన్ యూ కెన్ బైపాస్ యువర్ స్ట్రగుల్స్. ఎగ్జాక్ట్లీ అదే మెయిన్ రీజన్. దానికి మీరు జాయిన్ అయినందుకు వీఆర్ వెరీ హ్యాపీ ఫ్రమ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ వీకెండ్ గ్లోబ్ టీమ్. So thank you so much for your efforts and thank you so much for joining with us. Thank you so much for giving me the opportunity where I can spread my knowledge, my overall experience, like work wise kani, like personal life
యూల్ హ్యావ్ అప్స్ అండ్ డౌన్స్ కానీ బట్ ఎవ్రీథింగ్ బట్ లైక్ థ్యాంక్ యూ సో మచ్. నేను ఇది చాలా చూసి నేను వెరీ మచ్ కనెక్టెడ్, అందుకే నీతో నేను వెంటనే కాల్ మాట్లాడాలనుకున్నా ఆ టైంలో కూడా, యూఆర్ డూయింగ్ ద గ్రేట్ జాబ్ అని చెప్పేసి. బట్ యా, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ యూస్ దిస్ ప్లాట్ఫామ్ ఫర్ ఎవర్ లైక్ హూ ఎవర్ ప్లానింగ్ టు డూ మాస్టర్స్ in US or any abroad. I mean, they have a good, I don't know how you got Canada people, Australia people. I think you also have UK people, By God, right? by God Good. grace, the only the thing. The good So it is. Like, how I got you, that's the same thing we got them. yeah, I think everybody got connected with that one word week and a globe. But yeah, Yeah, you guys are amazing. and yeah, so literally I felt very happy by see, even though see we are in the starting stage, okay. So, but the thing is, people are joining with me, and that's Week on a Globe. Then I feel proud. Why? If suppose if I am doing the job, so I am a kind of a social person, like where I am sharing a knowledge and where I am doing a bunch of videos, and it's okay. I wanted to share and I wanted to help. But you people, like I was amazed. Okay, వీళ్ళకి కూడా ఆ ఇంటెన్షన్ ఉందా? అయ్యా 10 years of experience, 7 years of experience ఉన్న వీళ్ళకి ఏంటి అంత అవసరం? మనమంటే సరే వాళ్ళు పే చేసే ఆ డబ్బులు ఏదన్నా ఉందిలే, సరే ఏదో ఒక దానికి ఖర్చు అవుతుంది అన్నట్టు ఫీల్ అవుతాం. బట్ వీళ్ళకి ఏం వచ్చిందని నేను అలా ఆలోచిస్తే అప్పుడు అర్థమవుతుంది, ఓకే పీపుల్స్ ఆర్ లైక్ Yeah, దట్. లైక్ అంటే ఓకే వాళ్ళకి ఆ ఇది ఉంది, కాకపోతే వాళ్ళకి ఆ ఛాన్స్ రాలేదు, వాళ్ళకి ఆ ప్లాట్ఫామ్ దొరకలేదు. దట్స్ ద మెయిన్ రీజన్ దే క్వైట్ కామ్. yeah, yeah, అండ్ స్టిల్ దే ఆర్ హోల్డింగ్ ఆల్ దేర్ నాలెడ్జ్ అండ్ ఆల్ దేర్ హెల్పింగ్ నేచర్ అని చెప్పేసి. సో ఎప్పుడైతే రైట్ ప్లాట్ఫామ్ కానీ రైట్ కనెక్షన్ దొరుకుతుందో, దెన్ డెఫినెట్లీ ఎవ్రీ వన్ కెన్ షేర్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎవ్రీ వన్ కెన్ షో దేర్ హెల్పింగ్ నేచర్ అని చెప్పేసి నాకు అనిపించింది మిమ్మల్ని చూసిన తర్వాత. exactly. Yeah, yeah, that's what my intention to. ఇప్పుడు అంటే కొంతమంది వచ్చేసి ఏం తెలియక పాపం కొంతమంది ఉంటారు ఇండియాలో ఏం చేయలేక ఇక్కడ వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇండియాలో ఎలా చేయాలో ఏంటో నాకు బయటకి వెళ్ళి నేర్చుకోవాలి ఇంకా అని చెప్పేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు. అట్లాంటి వాళ్ళకి ఐ వాంటెడ్ టు స్ప్రెడ్ దిస్ నాలెడ్జ్. ఓకే, వాళ్ళు తప్పేం చేస్తారంటే, ఇందాక నువ్వు అన్నావు కదా, నాకు ఒకళ్ళు వీళ్ళు ఇది చెప్తున్నారు, వాళ్ళు అది చెప్తున్నారు, నేను ఏది తీసుకోవాలి, ఎటు వెళ్ళాలి అని చెప్పేసి. అట్లాంటి వాళ్ళు నాకు ఎక్కువ మంది కనిపించారు. నాకు ఇట్లా చెయ్యాలనుంది, కాకపోతే జనాలు ఏం చెప్తున్నారంటే జావా సైడ్ బాగుంది, లేదా డెవాప్స్ బాగుంది, లేకపోతే ఇప్పుడు పైథాన్ బాగుంది, అది నేర్చుకో ఇది నేర్చుకో అని చెప్పేసి 100 మంది 100 చెప్తారు. నువ్వు చెయ్యి కావాలంటే వాళ్ళది కూడా పట్టించుకోవాలంటే నేర్చుకో, బట్ నీ కాన్సన్ట్రేషన్ నీ ఫోకస్ అట్లనే పెట్టుకొని చెయ్యి. ఇప్పుడు మార్కెట్ ఎగ్జాంపుల్ ఐటీ మార్కెట్ బాగాలేదు కాబట్టి అట్లా ఎక్కువ రోజులు ఉండలేము మనం మార్కెట్లో. బీయింగ్ ఫారెన్ స్టూడెంట్, ఇక్కడ ఇంటర్నేషనల్ స్టూడెంట్, ఇక్కడికి వచ్చిన తర్వాత విల్ హ్యావ్ పర్సనల్ ఎక్స్పెన్సెస్ కానీ రూమ్ రెంట్లు అవన్నీ ఉంటాయి కాబట్టి ఫర్ ద టైమ్ బీయింగ్ యూ కెన్ యూజ్ దట్ ఆపర్చునిటీ, బట్ డోంట్ డిస్ట్రాక్ట్ ఫ్రమ్ ద మెయిన్ గోల్ అనేది వాళ్ళు ఒక్కటి పట్టుకోవాలి. ఇప్పుడు నేను రీసెంట్ గా చూస్తున్నా కొంతమంది, ఇప్పుడు I don't know I can say this or not. They're wasting their job, time on social media more. చిన్న వాటికి ఇన్స్టెడ్ ఆఫ్ they're not passing any information. ఇండియాలో ఉన్న వాళ్ళకి యుఎస్ నుంచి నువ్వేం హెల్ప్ చేస్తావు, నీ గురించి నువ్వు చూసుకోవాలి ఫస్ట్, ఈజ్ వాట్ మై పాయింట్. ఇప్పుడు అందరూ మార్కెట్ బాగాలేదు, లెట్స్ గెట్ ఇన్ టు దిస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అండ్ దెన్ మేక్ సమ్ మనీ అన్న ఉద్దేశంలో దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ విల్ షేర్ నాలెడ్జ్ కానీ, బట్ ఊరికే వేస్ట్. ఫోకస్ ఆన్ ద కెరియర్ ఫస్ట్. యూ కెన్ డూ యాజ్ మెనీ యాజ్ వీడియోస్ యూ వాంట్ కావాలంటే. అది దోస్ ఆర్ గ్రాడ్యుయేటింగ్ రీసెంట్లీ, ఇప్పుడు లాస్ట్ ఇయర్ అయితే ఎవరైతే అవుతున్నారో వాళ్ళకి చెప్తున్నా, ప్లీజ్ లైక్ కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. జాబులు ఉన్నాయి, కాకపోతే అందులో రిక్వైర్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి. నువ్వు జావా ఫుల్ స్టాక్ అయితే జావా ఒకటి అడగట్లా, వాళ్ళు నిన్ను ఫ్రంట్ ఎండ్ కూడా అడుగుతున్నారు, యాంగులర్ అడుగుతున్నారు, రియాక్ట్ అడుగుతున్నారు. ఇవన్నీ నేర్చుకోవాలి. నువ్వు ఒక జావా పట్టుకుని నేను వెళ్ళిపోతా అంటే అవ్వదు, నువ్వు ఫుల్ టైం వెళ్ళాలి అంటే. సో అదొక్కటి కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఆ జాబ్ వచ్చిన తర్వాత ఈ వీడియోలు చేసుకోవచ్చు, నీ మొత్తం కంటెంట్ పెట్టి ఇంకా అనేది నా పాయింట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇన్సైట్ బ్రదర్. అండ్ గైస్, మీకు చెప్పేది ఏంటంటే, సో చూసారు కదా శ్రీజాస్తి, అండ్ మీకు ఒక కామెంట్ లైక్ గ్రేట్ ఇన్ఫర్మేషన్ టాక్స్ బ్రదర్, అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్ అండ్ యువర్ ఎంకరేజ్మెంట్. సో యా, అది మీకు సో ఇలాంటివి చాలా వస్తాయి బేసికలీ. అండ్ వై బికాస్ మీరు అంత నాలెడ్జ్ షేర్ చేశారు అండ్ ఆ కైండ్ ఆఫ్ సపోర్ట్ ఇచ్చారు యాక్చువల్లీ వీడియోలో. గైస్ మీరు కనుక సో చెప్తున్నా కదా, స్టిల్ సో శ్రీజాస్తి గారు చెప్పింది విన్నారు కదా. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక అతనితో పర్సనల్ గా మీటింగ్ షెడ్యూల్ చేసుకొని మాట్లాడే ఛాన్స్ అయితే ఉంది,
సో ద ఓన్లీ ద థింగ్ ఇక్కడ మీరు చూసారు కదా, సో ఇతని ప్రొఫైల్ అండ్ ఇక్కడ సింపుల్ థింగ్ www.vconnectglobe.com అని చెప్పేసి ఓపెన్ చేస్తే అక్కడ మీరు బ్రౌజ్ చేస్తే సో కనెక్ట్ విత్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ అని ఉంటది, అబ్రాడ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్. అక్కడికి వెళ్ళి మీరు మీటింగ్ షెడ్యూల్ చేసుకోవచ్చు. అతను ఇంకా మీకు ఇన్సైట్ చేయడానికి అయితే రెడీ ఉన్నారు, బట్ లిమిటెడ్ టైమే ఉంటది అతనికి. సో ఆ టైంలోనే మీకు అతని ఫ్రీ టైంలోనే మెసేజ్ చేసినా కాల్ చేసినా ఆర్ఎల్స్ కనెక్ట్ అయినా సో దట్ అతన్ని హెల్ప్ చేయగలరు అని చెప్పేసి నేను అంటున్నా. అండ్ పర్సనల్లీ థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. అండ్ ఐ డిడెంట్ ఎక్స్పెక్టెడ్, బట్ ఐ థింక్ నేనే కొంచెం డిలే చేశా మీతో మాట్లాడడానికి, ఎందుకంటే అప్పుడెప్పుడో మనం కనెక్ట్ అయ్యాము. సో ఐ థింక్ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 2 months అయిపోతుంది. సో ఆ తర్వాత ఇంకా దెన్ ఐ ఫైనల్లీ డిసైడెడ్, ఓకే ఇలా మీరు ఇంట్రెస్టింగ్ ఉన్నారు కదా, ఎందుకు ఇతని చేత మనం స్టూడెంట్స్ కి చెప్పించట్లేదు అని చెప్పేసి దెన్ ఐ టుక్ ఇనిషియేటివ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పాజిటివ్ రెస్పాన్స్. చెప్పినమ్మటే చేసేద్దాం అన్నందుకు. సో ఇట్స్ అ గ్రేట్ థింగ్. అండ్ వీ హ్యావ్ సీన్ యువర్ క్యారెక్టర్ అండ్ వీ హ్యావ్ సీన్ యువర్ హెల్పింగ్ నేచర్. అండ్ సో డెఫినెట్లీ మీరు కూడా మీ కెరియర్ లో మంచి సక్సెస్ఫుల్ అయ్యి ఇంకా నెంబర్ ఆఫ్ పీపుల్ కి హెల్ప్ చేయాలని చెప్పేసి మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. Thank you so much. Please, I would recommend to the people who are coming here, right? Like, make all questions. If anybody wants to set up a time with me, please, collect all your questions, and then I'll try to answer everything. I mean, if at all I get to talk to any people, have your questions ready so that we will have a proper 30-minute conversation, and then I can give you as much as insights I can give you from past 10 years what I've experienced here in US. Yeah, that was a great thing. And We Connect Globe feels proud because of you people. So yeah, thank you brother. Yes, okay, cool. And thank you so much. Like, we'll keep rocking with this We Connect Globe. Definitely. Thank you so much. Yeah, that's it, brother. We will end the session, but upcoming, it's just a starting for us, definitely. And మీరు ఇన్ఫర్మేషన్ షేర్ చేసినాక I thought of making a more content for the software engineers అని చెప్పేసి నేను డిసైడ్ అయ్యా. So we'll connect again and we'll share whatever the information we want. Definitely. Okay. Yeah. Thank you so much, brother. Nice to meet you and have a good weekend. Yes, you too. Bye.